ఇందాక మేడం చెప్పినట్టుగా there is a transformation that happens in everybody's life if you are an impact. సో అలా మనము రోజు కొత్త జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని నేర్చుకుంటూ మనతో పాటు సమాజాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా మనకెన్నో ఆపర్చునిటీస్, ఓషన్ ఆఫ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తున్న మా గురువు గారు శ్రీ గంప నాగేశ్వర గారికి హృదయపూర్వక పాదాభివందనాలండి. విత్ దట్ లెట్ us get started. ఇంతవరకు చాలా సెషన్స్ అయిపోయాయి. మేడం చాలా మనకి యాజ్ ఎ ట్రైనర్ వర్క్ లో చాలా సెషన్స్ అయిపోయాయి అండ్ వీఆర్ ఆల్రెడీ అప్రోచింగ్ ఆఫ్లైన్ ఆల్సో. ఒకటి, మనము ఎంత నేర్చుకున్నా, ఎంత వెదర్ ఇట్స్ రిలేటెడ్ టు పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ కావచ్చు, టోటల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కావచ్చు, ఎన్ని నేర్చుకున్నా కానీ, ఎంత నాలెడ్జ్ సంపాదించినా కానీ, ఎంత టెక్నికల్ కావచ్చు, నాన్ టెక్నికల్ కావచ్చు, సాఫ్ట్ స్కిల్స్ ఎన్ని నేర్చుకున్నా కానీ, మెయిన్గా మనం ఈరోజు టాపిక్ తెలుసుకోకుంటే మనం ఇన్ని రోజులు నేర్చుకుంటే వేస్ట్ అయిపోతుంది. దట్ ఈస్ ద ఫండమెంటల్ ఇంపార్టెన్స్ ఆఫ్ టుడేస్ టాపిక్ అండి. దట్ ఈస్ యాటిట్యూడ్ కావచ్చు, ఎథిక్స్ అండ్ ఎటికెట్ కావచ్చు. సో కాబట్టి నెక్స్ట్ ఒక 1 hour టైం జాగ్రత్తగా సిన్సియర్గా వినండి. సీరియస్ కాదు, సిన్సియర్గా వినండి అండ్ దాట్ విల్ హెల్ప్ యూ. ఓకేనా? జనరల్గా అడవిలో రాజు ఎవరంటే, అడవికి రాజు ఎవరంటే జనం చాలా మంది ఏమంటారంటే సింహం అంటారు. ఆ నుంచి తడుముకోకుండా. ఎందుకు అడవికి రాజు సింహం? అది సింహం వేగంగా పరిగెత్తలేదు, అంటే ఫాస్టెస్ట్ ఎలిమెంట్ కాదు సింహం. లాట్ ఆఫ్ అదర్ ఎనిమల్స్ ఆర్ దేర్. అలాగే భారీ జంతువు కాదు, పొడవైన జంతువు కాదు, అంత నక్కలాగా లేకుంటే ఇలాంటి అతి తెలివి జంతువు కూడా కాదు. కానీ స్టిల్ లయన్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ద జంగల్. ఎందుకంటే లయన్కి తెలుసు, నేను పొడవైన జంతువుని కాదు, నేను భారీ జంతువుని కాను, నేను ఎత్తైన జంతువుని కాను, లేకుంటే నేను వేగంగా పరిగెత్తలేను, నేను అంత తెలివి గల జంతువులు కాను. కానీ నేను ఒక్కసారి లేచి నిలబడ్డారంటే నా ముందు ఏ జంతువులు కూడా నిలబడలేవు. దట్ ఈజ్ వాట్ ఈస్ ద యాటిట్యూడ్ ఆఫ్ లయన్. అదే జంతువు, భారీ జంతువు అనుకుందాం, ఏనుగు అనుకుందాం, ఏనుగు వచ్చి లయన్ ముందు నిలబడిందంటే ఏనుగు ఆలోచన ఏముంటుంది? ఏనుగు వచ్చి అమ్మో సింహం నన్ను చంపేస్తుందే అనుకుంటుందంట. కానీ వేరే లయన్, సింహం ఏమనుకుంటుంది? ఎస్, దిస్ ఇస్ మై టుడేస్ లంచ్ అనుకుంటుందంట. దాట్ ఈజ్ వాట్ ఈస్ ద యాటిట్యూడ్ ఆఫ్ లయన్. అలాగే ఎలాగైతే సింహానికి యాటిట్యూడ్ ఉందో అలాగే ట్రైనర్ కూడా యాటిట్యూడ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మనకు ఉండాల్సిన, ట్రైనర్కి ఉండాల్సిన యాటిట్యూడ్ ఏంటంటే, మన జీవితంలో మన జీవితంలో గెలుపు ఓటములు ఉండవు, గెలుపులు మలుపులు మాత్రమే ఉంటాయి. ఐదర్ ఐ విన్ ఆర్ ఐ లెర్న్ మాత్రమే ఉంటాయి అని మనకు తెలియాల్సింది. సో యాటిట్యూడ్ ఆఫ్ ఎ ట్రైనర్ ఈస్ ఐదర్ ఐ నెవర్ లూజ్, ఐదర్ ఐ విన్ ఆర్ ఐ లెర్న్. ఒకవేళ మనకి ఇదే యాటిట్యూడ్ని ఒక సింప్లెస్ట్గా నాకు రీసెంట్గా ఒకటి చూశానండి. ఇక్కడ ఒక ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ని ABCDFGH అలా తీసుకుని వెళ్ళిపోతే, A ఫర్ A1, B2 అలా తీసుకొని X24, Y25, Z26 అనుకుంటే, Z26 అనుకుంటే, మనకు స్కిల్స్ని యాడ్ చేస్తే యుల్ గెట్ 82 అండ్ నాలెడ్జ్ని యాడ్ చేస్తే యుల్ గెట్ 96 అంట. హార్డ్ వర్క్ని యాడ్ చేస్తే యుల్ గెట్ 98 అండ్ యాటిట్యూడ్ గెట్స్ యూ 100%. సో ఇలాగే క్యాల్కులేషన్ ప్రకారం యాటిట్యూడ్ మేక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనము మన జీవితంలో ఎలా ప్రవర్తిస్తున్నాము, వెదర్ యాజ్ ఎ ట్రైనర్ ఎలా ప్రవర్తిస్తున్నాము ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మన ప్రవర్తన బయటికి కనిపించేది 10% మాత్రమే. కానీ లాట్ ఆఫ్ థింగ్స్, మనలో ఉండే ఇంటర్నల్ మైండ్లో జరిగే విషయాలు, అవన్నీ దే కమ్ అండర్ యాటిట్యూడ్.
యాటిట్యూడ్ ఈస్ 90% అండ్ ఇట్ ఈస్ ఇక్కడ చూపించినట్టుగా బిలో ద సీ లెవెల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాటర్ లెవెల్ అండర్ ద వాటర్ అండ్ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ వాట్ వీఆర్ సీయింగ్ ఈస్ 10%. మన ప్రవర్తనలో మార్పు వస్తే దాన్ని రావాలి అంటే మన యాటిట్యూడ్ చేంజ్ అవ్వాలి. యాటిట్యూడ్ ఫర్ సెల్ఫ్. ఇంటికి ఒక స్పీకర్, ఊరికి ఒక ట్రైనర్ అని కంపల్సరీ అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ నా వెనకాల నా భారత నిర్మాణానికి రాళ్ళెత్తే కూలీలమని. ఒక సమాజాన్ని అద్భుతంగా మార్చే శక్తి ఒక స్పీకర్కు, ఒక ట్రైనర్కు మాత్రమే ఉంది. కాబట్టి నేను ఒక్కరిని మాత్రమే ఇంత సమాజాన్ని మార్చలేను. కాబట్టి నాకు స్పీకర్స్, ట్రైనర్స్ కావాలి అన్న ఆలోచనతో, ఒకసారి క్లియర్ విజన్తో ఐ వాంట్ టు క్రియేట్ స్పీకర్స్ అండ్ ట్రైనర్స్ అని అనుకున్నారు. కానీ యాజ్ ఎ ట్రైనర్ మనకు యాజ్ ఎ ట్రైనర్గా మీరు ట్రైనర్గా ఎందుకు అవ్వాలనుకుంటున్నారు? వాట్ ఈస్ ద ప్యాషన్ బిహైండ్ దట్? వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ బిహైండ్ దట్? అది మనకు తెలిసి ఉండాలి. నేను ట్రైనర్గా ఎందుకు అవ్వాలనుకుంటున్నాను అని మనకు తెలిస్తే మనము ఎఫిషియెంట్గా, ఎఫెక్టివ్గా ట్రైనింగ్ ఇవ్వచ్చు ఎదుటి వ్యక్తికి. మనం ఈ ట్రైనర్ వర్క్షాప్ నేను ఎందుకు జాయిన్ అయ్యాను అనే ఆలోచన మనకు కారణం తెలిసి ఉంటే మనం చేసే యాక్టివిటీ ఏదైనా అది ఎఫెక్టివ్గా ఉంటుంది. అది మన గురించి మనకు తెలియాలి. అట్ ద సేమ్ టైం ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారు అది తెలియాలంటే అది మన బిహేవియర్ బట్టి ఉంటుంది. అది బిహేవియర్ అంటే మన ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గురించి మనకు తెలియాలి. మోస్ట్ ఇంపార్టెంట్గా మనము ఏదైనా సక్సెస్ అవ్వాలి అంటే ప్రధానంగా ఉండాల్సిన లక్షణం ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండి. చాలా మంది ఏదైనా విషయాలు మొదలుపెట్టిన వెంటనే నేను చేయలేనేమో, నాకు కాదేమో, ఈరోజు 8 o'clock నేను జాయిన్ అవ్వలేనేమో, నేను ఆఫ్లైన్ సెషన్ రానేమో, నాకు వేరే పనులు ఉంటాయేమో, ఇలానే మొదలు పెడతారు. వీ హ్యావ్ గివెన్ టైం. ఎందుకంటే ఒక టైం ఇన్వెస్ట్ చేసి మనం నేర్చుకోవడానికి ట్రైనింగ్ ప్రోగ్రామ్ జాయిన్ అయినాం. కాబట్టి మనం టైంకి రావాలి, నేర్చుకోవాలి, అసైన్మెంట్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఆఫ్లైన్ అటెండ్ అవుతే మనకు ఆ కంప్లీట్ ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. వన్ ఎగ్జాంపుల్. ఇదే విధంగా ప్రతి కార్యక్రమం, ప్రతి యాక్టివిటీ మనం ఏం చేసినా కానీ ఎస్ యాజ్ ఎ ట్రైనర్ రేపు వెళ్ళినది మీకు సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మీరు వెళ్ళినప్పుడు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఎస్ ఐ కెన్ రీచ్ మై గోల్స్, ఐ కెన్ రీచ్ మై ఆబ్జెక్టివ్ అని మనం ఆ కాన్ఫిడెన్స్ మనలో ఉండాలి. నా ముందు ఎంతమంది ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే ఇదే ట్రైనింగ్స్లో చాలామంది నాకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు. బేస్డ్ ఆన్ దర్ ఎక్స్పీరియన్స్, వాళ్ళ ప్రొఫెషన్ వేరే, వాళ్ళ ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఏదైనా సేల్స్ అండ్ మార్కెటింగ్ రంగం కావచ్చు, ఏదైనా డొమైన్లో వాళ్ళు నాకంటే ఎక్కువ తెలిసి ఉండొచ్చు. కానీ మీరు కూడా ఇలాంటి ట్రైనింగ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా మీ ముందు కూడా వేరే వాళ్ళే తెలిసిన వాళ్ళు ఉంటారు. కానీ మనకు ఉండాల్సిన కాన్ఫిడెన్స్ అంటే ఎస్ ఐ కెన్ డూ ఇట్, నేను చేయగలను, ఐ కెన్ టేక్ ద చార్జ్, నేను వాళ్ళకి వినేలా చేసి వాళ్ళలో నేను మార్పు తేగలను అన్న కాన్ఫిడెన్స్ మనలో ఉండాలి. ఎస్ ఐ కెన్ డూ ఇట్. ఏదైనా సిచ్యువేషన్, ఏ సిచ్యువేషన్ వచ్చినా కానీ ఒక ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఏదైనా అభ్యంతరం ఏదైనా రావచ్చు, బట్ ఐ కెన్ స్టిల్ హ్యాండిల్ అనే కాన్ఫిడెన్స్ మనలో ఉంటేనే మనం ట్రైనింగ్ ఇవ్వాలి ఫస్ట్ ఫండమెంటల్గా. అలాగే మనకు చెప్పినట్టుగా మనకు ఒక 5 fingers, రైట్? మన హ్యాండ్లోనే 5 fingers ఆర్ డిఫరెంట్, ఈచ్ ఫింగర్ ఇస్ డిఫరెంట్. అలాగే మన ముందు ఉన్న వాళ్ళు కూడా వేరే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు. ఎవ్రీబడి ఈజ్ యూనిక్ ఆన్ దిస్ ఎర్త్. అయినా కానీ ఐ కెన్ స్టిల్ టేక్ ద చార్జ్. వాళ్ళను అర్థం చేసుకుంటూ నేను ట్రైనింగ్ ఇవ్వగలను అనే ఆ కాన్ఫిడెన్స్ అనే మనకు ఉండాలి. అండ్ బై సపోర్టింగ్ దెమ్. ఒకటి. కొన్ని ముఖ్యమైన విషయాలు. ఇంకొకటి, చాలా మందికి ఇప్పుడు ట్రైనింగ్ ఇచ్చిన వెంటనే నేను ఒక ఇంపాక్ట్లో సర్టిఫైడ్ ట్రైనర్ అయ్యానండి. సర్టిఫైడ్ ట్రైనర్ అంటే నేను ఒక జనరల్గా కొంతమంది, అంటే అందరూ అనుకోవచ్చు, కొంతమంది అనుకుంటారంటే నేను యాక్చువల్గా ఎస్ ఒక ట్రైనింగ్ కంప్లీట్ అయినామంటే ఎస్ ఐఎమ్ డన్ విత్ మై ట్రైనింగ్, నాకు కొమ్మలు వచ్చాయి అనుకుంటూ ఉంటాం.
ప్రధానంగా మనం తప్పు చేసేది అక్కడే. ఎందుకంటే మనం ఎంత నేర్చుకున్నా, ఎంత గొప్పగా అయినా కానీ ఫండమెంటల్‌గా మనకు ఉండాల్సింది ఏంటంటే వీ హావ్ టు బి హంబుల్. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని అందరికీ తెలుసు. పాటలు వింటూ ఉంటాం. మౌనంగానే ఎదగని మొక్క నీకు చెబుతుంది అని. బట్ ఆర్ వి ఫాలోయింగ్ ఇట్? యాజ్ ఎ ట్రైనర్ మనం సక్సెస్‌ఫుల్ అవ్వాలంటే దిస్ ఈజ్ కంపల్సరీ అండి. మనకైతే ఏదైనా అయర్న్ అంటే మనకు ఇనుము కదా. ఇనుము గురించి చెప్తున్నప్పుడు ఏమంటామంటే ఇనుముని ఏది పాడు చేయలేదు. నథింగ్ కెన్ స్పాయిల్ అయర్న్ ఎక్సెప్ట్ ఇట్స్ ఓన్ రస్ట్. అలా ఇనుమునైతే తుప్పు పాడు చేస్తుందో అలా మనిషిని పాడు చేసేది మనిషి యొక్క అహంకారం. అహంకారం మనని అవమానాల పాల్చేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మనిషికి ఉండకూడనిది ఏంటంటే ప్రధానమైన శత్రువు ఏంటంటే అహంకారం అని చెప్పొచ్చు. సో యాజ్ ఎ ట్రైనర్ అనేది మనకు ఇది అహంకారం ఉండకూడదు. ఏ ఒక్కసారి నేను ట్రైనింగ్ నేను ఈ రోజు వస్తాను, ఈ టైంకి వస్తాను అని ఒకసారి కమిట్మెంట్ ఇచ్చాము అంటే ఆ కమిట్మెంట్ ఫాలో అవ్వాల్సింది. ఫర్ దట్ మ్యాటర్ ఇది కమిట్మెంట్. అది ఇది కూడా సినిమా డైలాగ్ చూసుకుంటే అంటే ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినంటాను అంటుంటాం కదా. అలా విధంగా మనం ఒకసారి ఎవరికైనా కమిట్మెంట్ ఇచ్చామంటే దెన్ వీ హ్యావ్ టు ఫాలో దట్. ఎందుకంటే కమిట్మెంట్ ఓన్లీ థింగ్ విచ్ ట్రాన్స్ఫార్మ్స్ ఎ ప్రామిస్ ఇంటూ రియాలిటీ. మన సక్సెస్ని అట్రాక్ట్ చేసేది కమిట్మెంట్. ఆ కమిట్మెంట్ అనేది కంపల్సరీ ఉండాలి. అలాగే వీ హ్యావ్ టు హ్యావ్ ఎ క్రియేటివిటీ. ప్రతిసారి ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మనం చేసేది ప్రతి ఒక్కటి ఏదైనా ఎవరు మిమ్మల్ని పిలవాలి అంటే ట్రైనింగ్కి పిలవాలంటే మనం చేసేది కొంచెం కొత్తగా ఉండాలి. రైట్, లెట్ మీ ఆస్క్ యూ వన్ క్వశ్చన్. ఐ థింక్ టైం అవుతుంది బట్ ఐ గో అండ్ ఆస్క్ వన్ క్వశ్చన్. నేను ఇది రీసెంట్గా నేను మా ఆఫీస్లో ఒక కార్పొరేట్ ఆఫీస్లో క్వశ్చన్ అడిగాను నేను ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు. నాకు అందరికి కాఫీ గురించి తెలుసు కదండి. కాఫీ తెలుసుగా, కాఫీ టీ కాఫీ తెలుసుగా యా ఎవ్రీబడి. సో నా దగ్గర ఒక కాఫీ గ్లాస్ ఉందండి. రైట్, కాఫీ గ్లాస్ ఉంది, దీనిలో కాఫీ ఉంది, దాంట్లో ఒక స్పూన్తో షుగర్ వేసాను. షుగర్ వేసి తిప్పాను, ఒకటి 2 3 సార్లు తిప్పాను. అప్పుడు తీసిన తర్వాత స్పూన్ బయట తీసాను. ఇంకా స్పూన్ తీసిన తర్వాత స్పూన్ తడిగా లేదు, స్పూన్ వెట్గా లేదు. ఎందుకు? ఎవరైనా గెస్ చేయగలుగుతారా? కాఫీ కప్ ఉంది, దాంట్లో కాఫీ ఉంది, షుగర్ వేసాను స్పూన్తో, 2 3 సార్లు తిప్పాను, తర్వాత స్పూన్ బయట తీసాను, స్పూన్ ఇంకా తడిగా లేదు. మిల్క్ లేదు, కాఫీ ఉంది, కాఫీ పౌడర్ ఉంది, మిల్క్ లేదు. ఎవరు చెప్పారు? యా దట్ ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆన్సర్. రైట్ సార్. ఇంకా వేడిగా ఉంది కాబట్టి చల్లగా వేడిగా ఉంది కాబట్టి ఆ వేడి వల్ల ఆ స్పూన్ కి అంటుకోదు అది. ఓకే, వేడిగా ఏం లేదండి, చల్లగానే ఉంది. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఏదైనా వాటర్ లో ఏదైనా ఒక తమ్ముడు కానీ వేప నూనె కానీ ఏదైనా ఆయిల్ వేసినప్పుడు అది కరగదు సార్, అది తేలుతుంది. అట్ ద సేమ్ టైం స్పూన్ అనేది అది ఒక ఇనుప ముక్క కాబట్టి అది వేడైనా తట్టుకోగలుగుతుంది, కూల్ అయినా తట్టుకోగలుగుతుంది, ఏదైనా తట్టుకోగలుగుతుంది. అట్లా అది స్పూన్ అనేది ఇనుము లాంటిది. సో అందువల్ల అది దానికి ఎఫెక్ట్ అనేది ఉండదు. అంటే అయితే కంపారిజన్ తమ్ముడు ఏదైతే ఆయిల్ చెప్తానో వాటర్ లో ఆయిల్ వేసి ఎలా అయితే కరగదో అది తేలుతుంది ఒక టేబుల్ లాగా, సేమ్ అదే విధంగా స్పూన్ కూడా చెప్పచ్చు అనమాట. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. రైట్ థ్యాంక్ యూ సార్. అండ్ అలాగే మేడం కూడా మిల్క్ గురించి చెప్పలేదు అంటున్నారు. దట్స్ ఓకే. అండ్ వన్ థింగ్ ఈస్, ఐ థింక్ నేను ఇందాక మేడం చెప్పినట్టు, మనకు గిరిజా మేడం చెప్పినట్టు దిస్ ఇస్ వండర్ఫుల్ బ్యాచ్ అని చాలా చక్కగా అసైన్మెంట్ అని చెప్పారు. అండ్ వన్ అదర్ థింగ్ దట్ ఐ వాంట్ టు కన్వే హియర్ ఇస్ ఐ థింక్ దిస్ ఈస్ ఆల్సో ఏ క్రియేటివ్ బ్యాచ్. అంటే కొత్త రకాలుగా ఆన్సర్ ఇస్తున్నారు. వండర్ఫుల్ అండి. ఎందుకంటే మనిషికి ఉండాల్సింది, ట్రైనర్కి ఉండాల్సింది లక్ష్యం అంటే క్రియేటివిటీ. ఇందాక దానికి ఆన్సర్ ఏంటంటే మనం జనరల్గా లాట్ ఆఫ్ టైమ్స్ మనం ఏమంటే వి అజ్యూమ్ కాఫీ అంటే లిక్విడ్ రూపంలోనే ఉంటుంది. రామచంద్ర సార్ కాఫీ అన్నారు కాబట్టి అది లిక్విడే అనుకుంటున్నారు. నేను కాఫీ కప్పులో కాఫీ బీన్స్ వేసాను.
కదా. కాఫీ బీన్స్ అయితే అంత షుగర్ వేసాను, ఆబ్వియస్లీ అది ఇట్స్ సాలిడ్. సో జనరల్గా మనం ఒక లిక్విడ్, మనకు కన్వెన్షన్లో ఏముంటుంది మన మైండ్లో ఏమంటే దిస్ కన్వెన్షన్, అలాగే ఇదంటే ఇలాగే ఉండాలి అనుకుంటుంటాం. దానివల్ల మనకు కొంచెం క్రియేటివిటీ తగ్గిపోతుంది. మనం ఏంటంటే మనం ప్రధాని ఒక క్వశ్చన్ చేసి వై ఇట్ హ్యాస్ టు బి లైక్ దిస్, ఇది ఇలాగే ఎందుకు ఉండాలి అని క్వశ్చన్ చేస్తే, మనం క్వశ్చన్ చేస్తే, ఎదురుగానే కాదు మనం క్వశ్చన్ చేసుకుంటే మనలో ఉన్న క్రియేటివిటీ పెరుగుతుంది. ఇందాక సార్ డిఫరెంట్ ఆన్సర్ చెప్పినట్టు, దీస్ ఆర్ 3 ఆన్సర్స్ ఆర్ క్రియేటివ్ ఆన్సర్స్. అలాగా మనము, ఎందుకంటే ఎవరైతే క్రియేటివ్గా ఉంటారో వాళ్ళు మాత్రమే గొప్పగా రాణించగలరండి. సో యాజ్ ఎ ట్రైనర్ మనకు ఉండాల్సింది క్రియేటివిటీ. సో మన ఈవెన్ ఈ ప్రజెంటేషన్ చేసినప్పుడు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ప్రజెంటేషన్ ఇంతకుముందు నేను చాలాసార్లు ఇచ్చాను, బట్ టుడే స్లైడ్స్ ఆర్ డిఫరెంట్ దన్ ఎర్లీ ప్రీవియస్ స్లైడ్స్. మీరు ఎవరైనా నా క్లాస్ ఇంతకుముందు విని ఉంటే ఆ స్లైడ్ ఈ స్లైడ్ ఫర్ దట్ మ్యాటర్, ఆ స్లైడ్ ఎందుకు, ఇదే స్లైడ్ నేను చూపించే స్లైడ్ డిఫరెంట్. యాక్చువల్గా ఈ క్రియేటివిటీ అనే స్లైడ్ ఇట్స్ డిఫరెంట్ ఇంతకుముందు చూపించింది. అంటే మనము చేసే దాంట్లో కొంచెం కొత్తది, కొంచెం డిఫరెంట్గా. అందుకే అంటారు కదా, పీపుల్ డోంట్ బికమ్ గ్రేట్ బై డూయింగ్ డిఫరెంట్ థింగ్స్. People don't become great by doing different things. People become great by doing things differently. మీరు గొప్పగా అవ్వాలంటే ఉన్నదాన్ని కొంచెం డిఫరెంట్, కొత్తగా చేయాలి. సో యాజ్ ఎ ట్రైనర్గా మీరు సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే వీ హ్యావ్ టు హ్యావ్ సమ్ క్రియేటివిటీ, సంథింగ్ ఇన్నోవేషన్. అంటే కొత్తది ఇన్వెంట్ చేయక్కర్లేదు, కొంచెం కొత్త చేయాలి, కానీ ఇన్నోవేషన్. అండ్ ప్రధానమైన లక్షణం ఆఫ్ ఎ ట్రైనర్ ఈజ్ ఎ లీడర్. హీ హ్యాస్ టు బి లీడర్, నాట్ ఎ బాస్. ఏదైనా యాక్టివిటీ ఉన్నప్పుడు టేక్ ప్రోయాక్టివ్ స్టెప్. ఎస్ నేను తీసుకుంటాను. బిఫోర్ ఎప్పుడైనా నెక్స్ట్ బ్యాచ్ అనౌన్స్ చేసే ముందు ఎవరైనా కొత్త బ్యాచ్ ట్రైనింగ్ డబ్బులు చేస్తుంటే ఏదైనా యాక్టివిటీ మనకు కనపడితే, ఎస్ ఐ విల్ టేక్ దట్ ఆపర్చునిటీ, ఎస్ లెట్ us డూ ఇట్, మనం కలిసి చేద్దాము అన్న ప్రోయాక్టివ్నెస్ అనేది మన ట్రైనర్లో ఉండాలి. దట్ ఈస్ వాట్ ఇస్ ద లీడర్షిప్. సో ట్రైనర్ హ్యాస్ టు బి లీడర్. ప్రధానంగా ఇంకొకటి ఏంటంటే మనకు వీ హ్యావ్ టు బి యాక్టివ్ లిజనర్. మనం ఎప్పుడైనా ఎవరైనా మాటలు వినడానికి, ఎవరైనా మాట్లాడుతుంటే మోస్ట్ ఆఫ్ ద టైం మనం చేసే పని ఏంటంటే, చాలా మంది చేశారంటే మాట్లాడడానికి, మనం ఎవరైనా మాట్లాడినప్పుడు మనం ఎందుకు వింటాము అంటే మనం రెస్పాండ్ అవ్వడానికి వింటాం. వీళ్ళు ఈ మాట అంటే దానికి ఏం రెస్పాండ్ కావాలి అన్న మాట వింటున్నాం జనరల్గా. మనం జనరల్గా వినాల్సిన పద్ధతి ఏంటంటే, ఎదురు వాళ్ళు మాట్లాడుతూ ఉంటే దాన్ని అర్థం చేసుకోవాలి. వీ నీడ్ టు లిజన్ టు అండర్స్టాండ్, నాట్ వీ షుడ్ నాట్ లిజన్ టు రెస్పాండ్ ఆర్ రియాక్ట్. యాక్టివ్ లిజనింగ్ అంటే మీరు ట్రైనర్గా వెళ్ళినప్పుడు ఎదురు వాళ్ళ పార్టిసిపెంట్స్ ఏమంటున్నారు కంప్లీట్గా అర్థం చేసుకునేటట్టు. దాని తర్వాత వింటే మనకు అడ్వాంటేజ్ అంటే, మన ఎదుటి వ్యక్తిని మనం సరిగ్గా వింటే, వాళ్ళని ఎంపథైజ్ చేస్తే మనము మన యొక్క పాయింట్ ఏదో ఎఫెక్ట్గా పెట్టచ్చు వాళ్ళ ముందు. రైట్. అలాగే మన ప్రపంచంలో చాలా మారుతున్నాయండి. లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ గెటింగ్ అప్డేటెడ్. మనము దాంతో పాటు మనం కూడా అప్డేట్ అవ్వాలి. మనం ప్రపంచంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, జనరేటివ్ AI, ChatGPT. బేసికల్లీ ఇవన్నీ మాట్లాడుతున్నామంటే సంథింగ్స్ ఆర్ చేంజింగ్. అలాగే లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ ఆర్ చేంజింగ్. మన ప్రపంచంలో ఏం మారుతున్నాయో అవి మనకు తెలిసి ఉండాలి. ఎందుకంటే మీరు ఇచ్చే ఏదైనా ట్రైనింగ్ వచ్చే మీ మాట్లాడే విషయాలు లేటెస్ట్ ట్రెండ్స్కి దగ్గరలో ఉండాలి. అప్పుడే వాళ్ళు మీ మాటలు చెప్పిన వింటారు. అండ్ చెప్పిన ప్రతిసారి కూడా ఒకసారి ట్రైనింగ్ అయిపోయిన వెంటనే మనము ఒక అనలైజ్ చేసుకోవాలి. నేను ఇంతకంటే బెటర్గా చెప్పగలనా, ఎందుకంటే ఇంకా నేను ఇంప్రూవైజ్ ఎలా చేయగలను అని. మనలో ఇలాంటి చేంజెస్, కొంచెం క్వాలిటీస్ మార్పు వస్తే వీ కెన్ డూ వండర్స్. అందుకే అంటారు ద మోస్ట్ సిగ్నిఫికెంట్ చేంజ్ ఇన్ ఎ పర్సన్స్ లైఫ్ ఈజ్ చేంజ్ ఆఫ్ యాటిట్యూడ్. మన దృక్పథం, మన పర్స్పెక్టివ్ మారాలి. ఆయన చాలా మంది ట్రైనింగ్ ఇందాక చెప్పినట్టుగా ట్రైనర్స్ కావాలనుకుంటారంటే మనం ఏంటంటే, నేను ప్రపంచాన్ని మార్చాలి,
ప్రపంచం సిచ్యువేషన్ బాగోలేదు, ప్రపంచాన్ని మార్చాలి, అది స్పీకర్గా అది ట్రైనర్ నేను మార్చాలి అని అనుకుంటారు. ఎంతమంది అనుకుంటారు ఇక్కడ? మార్చాలి కదా, కరెక్ట్. ఎస్, మనం వచ్చిందే మార్చడానికి. మార్చాలి అంటే ఒకరిని మార్చాలి అంటే ఫస్ట్ మనం మారాలి. యూ మస్ట్ బి ద చేంజ్ యూ విష్ టు సీ ఇన్ ద వరల్డ్. అందరూ డిసిప్లిన్గా ఉండాలి అంటే ఫస్ట్ మనం డిసిప్లిన్గా మనం ఉండాలి. రైట్? అందరూ ఫిజికల్గా ఫిట్ ఉండాలి అంటే ఫిజికల్ ఫిట్ మనమే చూపించాలి. అందుకే గిరిజా మేడం గారు ఫిట్ వీడియోస్ అని పెడుతుంటారు, యాక్టివిటీస్. సో వీ హ్యావ్ టు బీ ద చేంజ్. అవి ఇంపార్టెంట్ క్వాలిటీస్ ఆఫ్ ఏ ఆర్ అటిట్యూడ్ ఆఫ్ ఏ ట్రైనర్. లెట్ us look at ethics. ఎథిక్స్ అంటే ఏంటండి? వాట్ ఈస్ ఎథిక్స్? చెప్పండి. ఇప్పుడు ఎథిక్స్ అంటే ఏంటి? నిజాయితీగా ఉండడం. నిజాయితీ, ఆనెస్టీ. ఓకే, ఇంకా ఝాన్సీ మేడం, ఎథిక్స్ అంటే ఏంటి? విలువలు పాటించాలి. విలువలు, ఎస్, వాల్యూస్. పర్ఫెక్ట్. ఇంకా అందరితోటే సహృదయంగా నడుచుకోవడం సార్. కరెక్ట్, వండర్ఫుల్ సార్, వండర్ఫుల్, ఎక్సలెంట్. మోరల్ కాండక్ట్ గాయత్రి మేడం చెప్తున్నారు. ఎస్, వండర్ఫుల్, ఎగ్జాక్ట్లీ. సో నియమబద్ధ జీవితం సార్, నియమబద్ధ జీవితం. ఒక నియమానికి ఎస్, అది కూడా అనుకోవచ్చు. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఫర్ ఎగ్జాంపుల్ టైమ్స్ చెప్పండి. గౌరవిస్తూ గౌరవం తీసుకోవడం, సెల్ఫ్ రెస్పెక్ట్. రెస్పెక్ట్. ఓకే, వండర్ఫుల్. యా, ఇంకా ఎవరు చెప్తున్నా? నియమబద్ధమైన జీవితం అన్నారు ఇందాక. అవును సార్. అంటే ఇప్పుడు మనం ఒక రెస్పాన్సిబిలిటీస్ ఉండడం సార్. ఒక నియమానికి కట్టుబడి జీవించడం. ఉదాహరణకు పెళ్లిలో ధర్మేచ అర్థేచ కామేచ అంటాము. సో సమయానికి 8 గంటలకు వస్తాము అంటాము. సో స్కూల్ కి 9 గంటలకు వెళ్ళాలి. సో ఒక సత్యమునే పలకవలను, సత్యమునే పలకవలను. దిస్ ఈజ్ వెరీ చిన్న సెంటెన్స్, కానీ దీని మీద కొన్ని వందల గ్రంథాలు రాయొచ్చు. సో దొంగతనం చేయరాదు, ఇది చిన్నది, కానీ అది ఎంత బ్రాడ్, విశ్వం అంత బ్రాడ్. అది విశాలమైనటువంటి హృదయానికి సంబంధించినటువంటి పదాలు అవన్నీ. సో అట్లా ఒక దానికి మనం కమిట్ అయ్యి, ఇంతకుముందు మీరు చెప్పారు కదండి సార్, ఒక్కసారి కమిట్ అయితే నేను నా మాట నేనే విన్ను అని, అలా అనమాట. అలా సార్. పర్ఫెక్ట్ సార్, రమణ గారు, పర్ఫెక్ట్ అండి, థ్యాంక్ యూ సార్. ఎస్ అండి, బేసికలీ ఏంటంటే మనకు మోరల్ వాల్యూస్, ఏది కరెక్ట్ ఏది తప్పు అని మనం తెలుసుకొని కరెక్ట్ ఏదైతే ఉందో దానిగా మనం నడుచుకోవడమే మోరల్ వాల్యూస్. వాట్ ఈస్ ద హానెస్టీ? ఇందాక మేడం చెప్పారు, సార్ కూడా చెప్పారు. ఆనెస్టీ అంటే బేసిక్గా మనకు ఏది కరెక్ట్, ఒకవేళ మన వల్ల తప్పు అయిందంటే దాన్ని కవర్ చేయకుండా, బికాస్ వీఆర్ ఎక్స్పెక్టెడ్ యాజ్ ఎ ట్రైనర్, మనం ఆనెస్ట్గా ఉంటే మన వాల్యూ పెరుగుతుంది యాక్చువల్గా. అండ్ ఇంటెగ్రిటీ. ఒకవేళ మన ఇంట్లో మన ముందు ఎవరు ఉన్నా లేకున్నా, ఇలాంటి సిచ్యువేషన్లో కూడా కానీ మన బిహేవియర్ ఎలా ఉంటుంది, ఈజ్ వాట్ ఈజ్ అవర్ ఐడెంటిటీ. ఇప్పుడు కొంతమంది చెప్తాము, ఇందాక చెప్పారు, కొంతమంది ఇలా ఉండాలి, ఉన్నప్పుడు కొంతమంది ఒకలా ఉంటాము, లేనప్పుడు ఒకలా ఉంటాము. సో నేను వచ్చి వాట్ ఆర్ యూ, మీరు ఎవరు అంటే, మీరు ఒకరున్నా ఒకరు లేకున్నా, అంటే ఎవరు లేకున్నా మీరు అయితే ఎలా బిహేవ్ చేస్తారో దట్స్ వాట్ ఈజ్ యూ. ఆ ఇంటిగ్రిటీ మనము పాటించాలి. అంటే మనం ఇందాక చెప్పిందే చేయాలి, ఉన్న ఏ పరిస్థితుల్లో అయినా కానీ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ చెప్పినట్టుగా వాల్యూస్. మనము ఏదైతే వాల్యూస్ ఉన్నాయనుకుంటాం, మనం ఏదైతే రైట్ అనుకుంటున్నామో దాన్ని బట్టి నడుచుకోవడం. మనం ఏదైతే వాట్ ఈజ్ అవర్ ప్రియారిటీ, జనరల్గా ఏంటి మన ఇంపాక్ట్లో కంపల్సరీ చెప్తుంటారు. ప్రియారిటీ ఏంటంటే బేసికలీ ఫస్ట్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, వెల్త్, ఫ్యామిలీ అండ్ సొసైటీ. ఈ 3 తీసుకున్న తర్వాత దెన్ యూ కెన్ యాక్చువల్లీ హెల్ప్ సొసైటీ త్రూ ఇంపాక్ట్ అని చెప్తుంటారు. దోస్ ఆర్ అవర్ యాక్చువల్లీ ప్రియారిటీస్. అలాగే మనము ఏదైతే కరెక్ట్గా ఉన్న వాల్యూస్ తీసుకొని ఆనెస్టీగా ఉంటూ చెప్పిందే చేయడం, చేసిందే చెప్పడం.
ఎవరున్నా ఎవరు లేకున్నా ఏ పరిస్థితుల్లో అయినా కానీ ఎన్ని డిఫికల్ట్ సిచ్యువేషన్ ఉన్నా కానీ అలా బిహేవ్ చేయడమే ఇది వాట్ వి కాల్ ఎథిక్స్. అలాగే ఎటికెట్ వచ్చేసేది దేర్ ఆర్ ఇందాక సార్ నియమ నిబంధనలు అనగా సో బేసికలీ రూల్స్ గవర్నింగ్ సోషల్లీ యాక్సెప్టబుల్. మనం ఎదుటి వ్యక్తి నుంచి ఏదైతే కోరుకుంటున్నామో అది మనం చేయడం. మనం అనుకుంటారు ఇప్పుడు ఇతను వచ్చి రెడ్ లైట్ దగ్గర ట్రాఫిక్ ఉంటే ఆగాలి అనుకుంటారు జనరల్గా. రైట్, రెడ్ లైట్ క్రాస్ చేయమంటే రెడ్ లైట్ ఉంది కదా ఎందుకు వెళ్తున్నావు అంటాం. బట్ ఆర్ వి ఫాలోయింగ్ ద సేమ్ థింగ్? మనం ఏదైతే రెడ్ అంటే ఆగాలి, ఎల్లో అంటే ఒకవేళ ఆగలితే ఆగాలి, గ్రీన్ అంటే రోడ్ క్లియర్గా ఉంటే అప్పుడు వెళ్ళాలి, అవి రూల్స్. మన ఎథిక్స్ ఏంటంటే అవి ప్రాబ్లీ ఎటికెట్ అనుకోవచ్చు. ఎటికెట్ దిస్ ఇస్ వాట్ ఈస్ అక్సెప్టబుల్ ప్రిన్సిపల్. ఆఫ్ కోర్స్ ఇట్స్ లా ఆల్సో. కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మీరు వచ్చి ఒక అర్ధరాత్రి సెకండ్ సినిమా చూసో లేకుంటే ఎక్కడి నుంచో మీ రిలేటివ్స్ ఇంటి నుంచో మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచో వస్తున్నారు, ఒక ట్రాఫిక్ లైట్ దగ్గర వచ్చారు, రెడ్ లైట్ కనబడింది, ఎల్లో కనబడింది, రెడ్ లైట్ కనబడింది, ఎల్లో కాదు, ఎల్లో నుంచి రెడ్కి వచ్చింది. రైట్, గివ్ మీ 1 second. సో మనకు ఎలా ఉండాలి అనేది సార్ చెప్తూ ఉన్నారు. ఎస్ సార్. ఎస్. సో ఇప్పుడు ఎల్లో నుంచి రెడ్ వరకు వచ్చింది ట్రాఫిక్ లైట్. నైట్లో వచ్చారు మీరు, అక్కడ ట్రాఫిక్ పోలీస్ లేరు, కెమెరా లేదు, బట్ స్టిల్ యు ఆర్ వెయిటింగ్. ఆ రెడ్ నుంచి ఆ గ్రీన్ వచ్చి వెయిట్ చేస్తున్నారు. దట్ ఈస్ వాట్ ఈస్ అవర్ ఎథిక్స్. అర్థమవుతుంది అనుకుంటుంది సింపులెస్ట్ ఫామ్ అంటే. సో అలా మనము వాట్ ఎవర్ ఈస్ అక్సెప్టబుల్ ప్రిన్సిపల్స్ మనము ఫాలో అవ్వడము. వీ షుడ్ బి ఎగ్జాంపుల్ ఫర్ అదర్స్. ఈ ఎథిక్స్ అయినా ఎటికెట్ అయినా కానీ యాటిట్యూడ్ అయినా కానీ ఎందుకు ఉండాలి, ఎందుకు ఇంపార్టెంట్, అప్పటి నుంచి ఎందుకు మాట్లాడుతున్నామంటే ఫర్ దిస్ RRR. ఇది రాజమౌళి సినిమా కాదు, బట్ RRR అంటే ఏంటంటే మనము గొప్పగా అవ్వాలి అంటే, మనము యాజ్ ఎ ట్రైనర్ గొప్పగా అవ్వాలి అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ రికగ్నిషన్. మీరు గొప్ప ట్రైనర్గా రికగ్నైజ్ అవ్వాలి సమాజంలో అంటే యూ నీడ్ టు హ్యావ్ ఎథిక్స్ అండ్ ఎటికెట్. మీకు గౌరవం లభించాలి అంటే యూ నీడ్ టు ఫాలో ఎథిక్స్ అండ్ ఎటికెట్. మీకు మళ్ళీ అవకాశాలు రావాలి అంటే యూ నీడ్ టు ఫాలో ఎథిక్స్ అండ్ ఎటికెట్. అందుకే మీరు కాంటెంట్ ఇంపార్టెంట్ కాదు, ఎథిక్స్ అండ్ ఎటికెట్ అండ్ యాటిట్యూడ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. ఏదైనా టెక్నాలజీ కావచ్చు, ఏదైనా సబ్జెక్ట్ కావచ్చు, మనం చదివి నేర్చుకోవచ్చు, డిస్కస్ చేసి నేర్చుకోవచ్చు, వేరే మెంటర్ దగ్గర నేర్చుకోవచ్చు. కానీ ఈ ఎథిక్స్ అండ్ ఎటికెట్ మనలో ఉండాలి. మనలో ఉన్నప్పుడు మాత్రమే మాకు ఈ RRR ఏదైతే ఉందో, రికగ్నిషన్, రెప్యుటేషన్ అండ్ రిపిటేషన్ అనేది మనకు లభిస్తుంది. దట్స్ వై ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎథిక్స్ అంటే సింపుల్గా ఎంపతి, ఎదుటి వాళ్ళను అర్థం చేసుకోవడం, వాళ్ళ కోణంలో చూసి. మనం జనరల్గా చెప్తాం ఎంపతి అంటే వెంటనే బేసికలీ పుట్టింగ్ అవర్ సెల్ఫ్ ఇంటూ అదర్ షూస్ అంటున్నాం. దట్ ఈస్ అఫ్ కోర్స్ దట్స్ ఎ డెఫినేషన్ కరెక్ట్. మనం అన్ని పరిస్థితుల్లో చేస్తున్నామా? ఏదైనా ట్రైనింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళకేం కావాలి అని ఇస్తున్నామా, లేకుంటే మనకేం వచ్చిందని చెప్తున్నామా? ఎందుకంటే దట్స్ వై వీ హ్యావ్ టు డూ సమ్ నీడ్స్ అసెస్మెంట్. అండ్ ప్రతి ఒక్కటి మనం చెప్పింది ప్రతి ఒక్కటి ట్రస్ట్ వర్తీగా ఉండాలి. ఎందుకంటే మనం ఒక ట్రైనర్ అంటే ఈజ్ ద హైయెస్ట్ వాల్యూ దట్ పీపుల్ గివ్ అన్నప్పుడు మన ఒకటి చెప్పేది ఒకటి కరెక్ట్గా ఉండాలి. మనకు తెలియకుంటే తెలియదని చెప్పొచ్చు, తెలిస్తే కరెక్ట్ చెప్పాలి. ఇందాక చెప్పినట్టుగా హంబుల్గా ఉండాలి, హ్యూమిలిటీ. మనము యాజ్ అ ట్రైనర్గా మనం పిలిచారు అంటే ఒక టాపిక్లో ఏదైనా టాపిక్ మనకి ఇంట్రెస్టెడ్ టాపిక్ ఉంటే దాంట్లో బేసిక్లీ ఎక్స్పర్ట్ అయి ఉండాలండి. ఒక టాపిక్ ఎక్స్పర్ట్ అయి ఉంటేనే మనకు వీఆర్ ఫాలోయింగ్ ఎథిక్స్. ఏదో మనం బేసిక్ పైన చూసేసి ప్రిపేర్ అవ్వకుండా, ప్రాక్టీస్ చేయకుండా, దాని గురించి తెలుసుకోకుండా మనం చెప్పలేము. ఎంతసేపు చెప్తాము, ఎక్కువసేపు చెప్పలేము, మాట్లాడలేము. కాబట్టి మనకు ప్రతి ఒక్క ఏ సబ్జెక్ట్ చెప్పినా కానీ చెప్పాలనుకున్నప్పుడు అది కంపల్సరీ మనం ఇంటర్నల్ డీటెయిల్స్, ఎక్స్ట్రీమ్ డీటెయిల్స్ తెలుసుకోవాలి. ఇందాక సార్ చెప్పినట్టుగా మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి, మర్యాదగా ఉండాలి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా డిసిప్లిన్ ఉండాలి. అలాగే మనకు ఎటికెట్ చూసినట్టయితే
మనల్ని ఎవరైతే మనల్ని ఎవరు మిగతా వాళ్ళు ఎలా ట్రీట్ చేయాలి అని అనుకుంటామో అలా ఎదుటి వాళ్ళని ట్రీట్ చేయాలి. మీరు మాట్లాడే పద్ధతి, మీరు మాట్లాడే విధానము ఈజ్ వాట్ ఈస్ టాక్స్ అబౌట్ ఎటికెట్. ఇట్ కుడ్ బి మీరు ఎవరికి ఎదురుగా మీరు ఎలా కమ్యూనికేట్ చేస్తారు. కమ్యూనికేషన్ కుడ్ బి ఇన్ టర్మ్స్ ఆఫ్ డ్రెస్ కావచ్చు, ఫిజికల్ అపియరెన్స్ కావచ్చు, దర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్ అది మనం చూద్దాం. రైట్, మనం మాట్లాడే విధానం కావచ్చు. ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. మీ ఇక్కడ స్క్రీన్ మీద ఒక పిక్చర్ వస్తుంది, ఎవరో చెప్పండి చూసి. ఎవరండి? ఈ స్క్రీన్ మీద ఉన్న పిక్చర్ ఎవరై ఉంటారు? డాక్టర్. డాక్టర్. వండర్ఫుల్. ఇది ఎవరై ఉంటారు? నెక్స్ట్ పిక్చర్ ఎవరంటారు? ఎయిర్ హోస్ట్. వండర్ఫుల్ వండర్ఫుల్. ఇది ఎవరై ఉంటారు? ప్యాసింజర్. కరాటే మాస్టర్. మార్షల్ ఆర్ట్ ఇదొకటి. కరాటే అనుకుందాం. బెల్ట్ బెల్ట్ బట్టి టైక్వాండోను కరాటే చెప్తున్నారు. ఓకే, ఇక్కడ ఇదెవరు? లాయర్. అడ్వకేట్, లాయర్. నేను ఈ స్లైడ్ ఎందుకు చూపించాను, ఐడియా ఉందా మీకు? అప్రాప్రియేట్ డ్రెస్సింగ్ చూడగానే వాళ్ళని డాక్టర్. ఎగ్జాక్ట్లీ, కరెక్ట్ కరెక్ట్, వెరీ వండర్ఫుల్ వండర్ఫుల్. ఏంటంటే మనము చూసిన వ్యక్తిని చూసిన వెంటనే ఫస్ట్ అతను డాక్టర్ అంటే డాక్టర్ దగ్గర మనం వెళ్ళలేదు, అతనితో మనం మెడిసిన్ తీసుకోలేదు, ఆపరేషన్ చేయించుకోలేదు, అనస్థీషియా కూడా తీసుకోలేదు. రైట్, అలాగే పక్కన వ్యక్తిలో ఆవిడతో మనం ప్రయాణం చేయలేదు, ఆ కరాటే ఆవిడతో మనం ఫైటింగ్ చేయలేదు, అలాగే లాయర్తో హెల్ప్ తీసుకొని కేసు కూడా వాదించుకోలేదు. అయినా కానీ మనం వాళ్ళని గుర్తుపట్టగలుగుతున్నాం. ఎందుకంటే దట్ డిపెండ్స్ ఆన్ దేర్ డ్రెస్, ఆ ఫిజికల్ అపియరెన్స్ వల్ల. అలాగే యాజ్ ఎ ట్రైనర్ మీరు మాట్లాడే కంటే ముందు, మీరు ట్రైనర్స్ పార్టిసిపెంట్స్తో మాట్లాడే కంటే ముందు కూడా మిమ్మల్ని ట్రైనర్ అని గుర్తించాలి అంటే కాలర్లెస్ టీషర్ట్ వేసుకున్నాను అలా కాదు, ఒక అపియరెన్స్ ఉండాలి. ఫస్ట్ థింగ్ ఫోర్మోస్ట్ థింగ్ మీరు కల్పించిన వెంటనే ఎవరండి ముఖేష్ గారు ట్రైనర్ అండి అని మనకు తెలిసిపోతుంది ఆ డ్రెస్లో. కోర్స్ మన ముఖేష్ సార్ ఆల్రెడీ ట్రైనర్ కాబట్టి మనం అనుకుంటున్నాము కానీ, బట్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఓబుల్ రెడ్డి గారు మీరు ట్రైనర్గా ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ హ్యావ్ ఏ ఫిజికల్ అపియరెన్స్, డిఫరెంట్గా అపియరెన్స్ ఉండాలి. అది ఎలా ఉండాలి నేను కొన్ని చూపిస్తాను. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. ఇది పర్సనల్ ఎటికెట్. Give me 1 second. పర్సనల్ ఎటికెట్ ఏంటంటే ఒక డ్రెస్ ఫర్ సక్సెస్. ఒక వ్యక్తి మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇతను మనము ఒక మెయిన్లీ ఫర్ జెంట్స్ ఇక్కడ చూడండి, లేడీస్ కూడా చెప్తాను తర్వాత. మనం ఈజీగా కనపడమంటే నీట్గా ఉండాలండి. నఖశిఖ పర్యంతం అంటే కాలిగోడి నుంచి తల వెంట్రుకల వరకు నీట్గా ఉండాలి, నీట్ అండ్ టైడీ. మీకు షేవింగ్ చేసుకునే అలవాటు ఉంటే నీట్గా షేవ్ చేసుకునాలి. ఒకవేళ మీరు బియర్డ్ పెంచుకునే అలవాటు ఉంటే ట్రిమ్ చేసుకుని ఉండాలి. జనరల్గా ఒక బ్లేజర్ కానీ మోదీ కోట్ కానీ మీ దగ్గర ఉండాలి. దట్స్ హౌ పీపుల్ ఐడెంటిఫై. బ్లేజర్ ఈజ్ ద ప్రిఫర్డ్ వన్. ఎందుకంటే ఎనీ ప్రొఫెషనల్ మీటింగ్స్ కానీ ఎనీ బిజినెస్ మీటింగ్ కానీ జనరల్గా ఎనీ కార్పొరేట్ మీటింగ్ పీపుల్ వేర్ బ్లేజర్. మనకు కూడా యాజ్ ఎ ట్రైనర్ మనకు ఆఫ్లైన్ రోజు మన దగ్గర బ్లేజర్ ఉంటే అప్పుడు ఒకవేళ మీరు ఫోటో తీసుకున్నా కానీ ఆ రోజు బాగుంటుంది. చాలా మంది అనుకుంటారు ఆఫ్లైన్ రోజు బ్లేజర్ అవసరం
ఎంతమంది డౌట్ ఉందండి? బ్లేజర్ అవసరమా అని ఏమైనా డౌట్ వచ్చిందా మీకు? ఎవరు క్వశ్చన్ అడగట్లేదు అంటే ప్రాబ్లీ No, sir. No, no. సార్ డౌట్ రాలేదు. కనెక్ట్ అయిపోయినాం సార్. No, Yeah. sir. We are here decided to be a trainer, so it will be useful in future also. ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఎందుకంటే ఆఫ్లైన్ రోజు ట్రైనింగ్ అనేది ఇట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ అవర్ ట్రైనర్ లైఫ్. ఇది ఫస్ట్ డే. సో అలాగే మనం మన హెయిర్ కావచ్చు, బియర్డ్ కావచ్చు, మన డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు, అంతా కానీ పర్ఫెక్ట్గా ఉండాలండి. రైట్. అండ్ ఈ డ్రెస్ దగ్గర కొంచెం ఆపి ఐ విల్ షేర్ సమ్ విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎలా ఉండాలి అనేది నేను ఒక కార్పొరేట్ గ్రూపింగ్ ఒక స్లైడ్ చూపిస్తాను. రైట్, గివ్ మీ 1 second. యా, ఎస్. ఇవి ఇలాంటి పిచ్చి హెయిర్ స్టైల్స్ పనికి రావు. స్ట్రేట్ అవే మిమ్మల్ని ట్రైనర్గా అనుకోరు. దిస్ ఈజ్ వాట్ ఈస్ వన్ అదర్ ప్రిఫర్డ్ వే. అంటే బేసిక్గా నీట్గా డ్రెస్ ఉండాలి, ప్రిఫరబుల్లీ బ్లేజర్ ఉండాలి, అండ్ టై ఉండాలి, అండ్ లైట్ కలర్ షర్ట్ ఉండాలి లోపల. ఇది షర్ట్ స్టైల్, హెయిర్ స్టైల్ చూడండి. ఇక్కడ నీట్గా ఉండాలి. చింపిరి జుట్టు ఉంటే యూఆర్ నాట్ అలౌడ్. పీపుల్ విల్ నాట్ రికగ్నైజ్ యూ. మీరు మనలో ఎంత నాలెడ్జ్ ఉన్నా కానీ మన అపియరెన్స్ బాగాలేకుంటే అది మన పార్టిసిపెంట్స్ యొక్క అబ్జర్వేషన్ వేరే దగ్గర ఉంటుంది. అలాగే మనకు ఎన్ని రికార్డ్స్ వచ్చినా కానీ బట్ వీ హ్యావ్ టు బి నీట్. రైట్, దిస్ ఇస్ నాట్ ద వే దట్ యూ వాంట్. ఇక్కడ నేను చూపించడానికి ఈ డ్రెస్, ఇక్కడ ఈ ప్లేస్లో చూపించింది ఏంటంటే ఇలా షర్ట్ ఇలా ఉండాలని కాదు. జీన్స్ జనరల్లీ ఈజ్ నాట్ అలౌడ్. మన ఆఫ్లైన్ ట్రైనింగ్ కూడా జీన్స్ పాయింట్ ఈజ్ నాట్ అలౌడ్. జీన్స్ ట్రౌజర్స్ ఈజ్ నాట్ అలౌడ్. గుర్తుపెట్టుకోండి. మీరు ఒకవేళ వాచ్ పెట్టుకున్నా కానీ ఫంకీ వాచ్ కాకుండా ఒక ప్రొఫెషనల్గా వాచ్ పెట్టుకోవడం మంచిది. అలాగే మీరు వాడే బెల్ట్ కూడా, ఈ బెల్ట్ మనకు షూకి మ్యాచ్ అయ్యే విధంగా ఆ కలర్లో ఉంటే బాగుంటుంది. అండ్ ఫుల్ పై నుంచి కింద వరకు ట్రౌజర్స్ కింద వరకు ఉండాలి. అండ్ ప్రిఫరబుల్లీ కాదు, యాక్చువల్లీ ఇట్ ఇస్ రికమెండెడ్ దట్ యూ వేర్ లెదర్ షూస్. స్పోర్ట్స్ షూస్ వచ్చేసి లేకుంటే చెప్పులు వేసుకొని వస్తాను అంటే యూఆర్ నాట్ ఎ ట్రైనర్. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజున తర్వాత ఈ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఈ రోజు మీరు బయటికి వెళ్ళి ఒక ట్రైనింగ్ ఇవ్వాలన్నా కానీ మీరు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళవచ్చు, గవర్నమెంట్ కాలేజ్కి వెళ్ళినా కావచ్చు, ఏదైనా ఆర్గనైజేషన్కి వెళ్ళినా కావచ్చు, ఏదైనా కార్పొరేట్ ఆఫీస్కి వెళ్ళినా కానీ ట్రైనింగ్ ఇవ్వాలి అంటే యూ విల్ గెట్ మల్టిపుల్ ఆపర్చునిటీస్. వన్స్ ఒకసారి ఈ ప్యాక్లో జాయిన్ అయితే చాలా ఆపర్చునిటీస్ వస్తాయి. అది చేయాలంటే మనకి ఇవన్నీ ఉండాలి. అలాగే ఏదైనా ఆర్నమెంట్స్ వాడినా కానీ సింపుల్గా ఉండేవి. బికాజ్ మనం మాట్లాడేప్పుడు, మన విషయంగా మాట్లాడినప్పుడు వాళ్ళ ఫోకస్, ఎదురు వాళ్ళ యొక్క పార్టిసిపెంట్స్ ఫోకస్ అంతా మన మాటలు, మన బాడీ లాంగ్వేజ్, మన వాయిస్ మాడ్యులేషన్లో మాత్రమే ఉండాలి. కానీ ఇలాంటి ఆర్నమెంట్స్ మీద బేసిక్గా డిఫరెంట్గా ఫంక్షన్ ఉంటే డిస్ట్రాక్ట్ అయిపోతుంటారు. రైట్. అలాగే విమెన్, లేడీస్ కూడా మన సాంప్రదాయం ప్రకారం మన చక్కని దుస్తులు సారీ వేసుకుంటే దట్ ఈస్ వాట్ ఈస్ ద మోస్ట్ ఎనఫ్. అని మనం కూడా యాజ్ అ లేడీ, మనం అంటే బేసిక్ ఇక్కడ విమెన్ గురించి చెప్తున్నప్పుడు విమెన్స్ కూడా మీరు బ్లేజర్ వేసుకుంటే అద్భుతంగా ఉంటుందండి. బికాస్ మీరు ఎంత సబ్జెక్ట్ అయితే చెప్తున్నారో, వాళ్ళకి ఎంత స్కిల్ అయితే నేర్పిస్తున్నారో వాటి మీద ఫోకస్ ఉంటుంది. ఇఫ్ యూ హ్యావ్ ఏ బ్లేజర్, మీరు వేసుకునే బ్యాగ్ ఉన్నా కానీ, హ్యాండ్ బ్యాగ్ ఉన్నా కానీ అది కూడా సింపుల్గా ప్రొఫెషనల్గా ఉండేటు. అండ్ జనరల్లీ నా హై హీల్స్ అలాంటివి ఆర్ నాట్ రికమెండెడ్. నాయిస్ చేస్తూ కొంతమంది మనం చూస్తూ ఉంటాం. అలాగే మన టాప్స్ ఏమైనా ఉండొచ్చు. సింపుల్గా ద టిక్ మార్క్ ఈజ్ వాట్ ఈస్ రికమెండెడ్, క్రాస్ మార్క్ ఈజ్ నాట్ రికమెండెడ్. అలాగే బ్యాంగిల్స్ కూడా ఎక్కువ బ్యాంగిల్స్ కాకుండా సింపుల్గా ఉండేట్టుగా. ఎందుకంటే మనకు
ప్రొఫెషనల్గా ఉండే విధంగా అండ్ ఈవెన్ చైన్ కావచ్చు, రింగ్ కావచ్చు. ఇలాంటివి మనము గుర్తుపెట్టుకుని ఉండాలండి. ఏ ట్రైనింగ్ అయినా సరే మీరు ఒక ట్రైనర్గా వెళ్ళినప్పుడు ఇలాంటిది పాటించాలి కంపల్సరీ. దిస్ ఈజ్ అట్మోస్ట్ ఇంపార్టెంట్. అప్పుడు మన ఫోకస్ ఎంత, ఎదురు వాళ్ళ పార్టిసిపెంట్ ఫోకస్ ఎంత ఉంటే ఓన్లీ మనం చెప్పే నాలెడ్జ్ మీద, మనం చెప్పే స్కిల్స్ మీద, మనం చేంజ్ చేసే యాటిట్యూడ్ మీద ఉంటుంది. లెట్ us go back to our other slide. అలాగే మనం ఫిజికల్గా ఫిట్గా ఉండాలండి. మనం ఏదైనా అక్కడికి వెళ్ళి ట్రైనింగ్ ఇచ్చినప్పుడు మనమే డల్గా ఉండి మనమే అనుకోండి, రైట్, ఓబులేట్గా మనం అనట్లేదు, మనమే ఆలోచించామనుకోండి, రైట్, బేసిక్గా మనకి ఎదుటి వాళ్ళకి మనం ఏం చెప్తాం? సో బేసిక్గా మనమే ఫిట్గా ఉండాలి. సో కావాల్సిన అంత వాటర్, మనకు హైడ్రేటెడ్, అందుకే జనరల్గా బేసిక్గా నేను వాటర్ గ్లాస్ పెట్టుకుంటాను పక్కన, రైట్. కావాల్సిన వాటర్ తీసుకొని, బట్ వీ హ్యావ్ టు బి ఫిట్. మనం ఎక్కడ ఉన్నా కానీ జనరల్గా మనం ఏ ఆఫీస్లో ఉండి, మేము ఉదయం నుంచి సాయంత్రం వరకు, ఇంతవరకు నేను ఆఫీస్ నుంచి వచ్చాను, ఇప్పుడు ఇందాక వచ్చాను. ఆఫీస్లో ఎన్నో స్ట్రెస్లు ఉంటాయి, కానీ మనం ఇప్పుడు సాయంత్రం ట్రైనింగ్ ఉంది. ఆఫీస్లో స్ట్రెస్ వచ్చి అలా పెట్టుకుని మైండ్లో పెట్టుకుంటే ఐ విల్ నాట్ బి ఎఫెక్టివ్లీ డెలివరింగ్ మై మెసేజ్ కదా. సో మీకు ఎంత స్ట్రెస్ ఉన్నా కానీ ఆ స్ట్రెస్ని తగ్గించుకొని అక్కడికి వెళ్ళాలి. ఎలా తగ్గించుకోవచ్చు? మల్టిపుల్ మెథడ్స్ ఆర్ దేర్. సింపులెస్ట్ ఒక డీప్ బ్రీతింగ్ చేయొచ్చు. ఒకసారి చేద్దాం డీప్ బ్రీతింగ్. ఒకసారి జస్ట్ కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని నెమ్మదిగా శ్వాస పీల్చండి. శ్వాస పీల్చుతున్నప్పుడు మీకు క్లియర్గా తెలియాలి, శ్వాస మీరు నాసికా రంధ్రాల గుండా లోపలికి వెళ్తుంది. ఫస్ట్ మీ ఒక పొట్ట భాగం నిండే విధంగా, బేసికలీ ఎక్స్పాండ్ చేయండి పొట్ట భాగాన్ని. దెన్ దాని తర్వాత ఆ ఛాతీ భాగాన్ని ఎక్స్పాండ్ చేయండి. ఫుల్గా నింపండి. ఫుల్గా నింపి కొద్దిసేపు ఆపి నెమ్మదిగా వదలండి. ఎంతసేపు అయితే మీరు శ్వాస లోపల తీసుకున్నారో అంతకంటే ఎక్కువసేపు నెమ్మదిగా వదలాలి అన్నమాట. అలాగే ఇంకోసారి చేయొచ్చు. ఎప్పుడైనా కానీ చేసిన తర్వాత నెమ్మదిగా వదిలి మీరు కళ్ళు ఓపెన్ చేయండి, నెమ్మదిగా ఓపెన్ చేయండి. దిస్ ఈజ్ ఎ వండర్ఫుల్ టెక్నిక్ అండి. మీరు ఎప్పుడైనా కానీ, ఏ కార్యక్రమానికి కానీ, ఏ పర్ఫార్మెన్స్కి అయినా కానీ, రైట్, నాట్ ఓన్లీ ఏ ట్రైనింగ్ కావచ్చు, ఏ పర్ఫార్మెన్స్కి వెళ్ళినప్పుడు ఈ చేతి ఒక 2 సార్లు దీర్ఘమైన శ్వాస తీసుకొని నెమ్మదిగా వదిలిపెడితే అద్భుతంగా పనిచేస్తుంది, రైట్. సో అలా మీరు స్ట్రెస్గా, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా ఏంటంటే అందరూ సీరియస్గా ఉన్నారు. నేను అప్పటి నుంచి చెప్తున్నాను, సీరియస్గా వినండి, సిన్సియర్గా మాత్రం వినండి. అందరు సీరియస్గా ఉంటున్నారు. సీరియస్ ఏం లేదు యాక్చువల్గా. మ్యాటర్ ఈజ్ సీరియస్. మనం నేర్చుకోవాల్సింది మనం నార్మల్ నేర్చుకోవచ్చు దాన్ని. నౌ పీపుల్ ఆర్ స్మైలింగ్. మోస్ట్ ఇంపార్టెంట్ మనకు ఉండాల్సిన ఆభరణం ఏంటంటే, ఇందాక చూపించినట్టు ఆభరణం అక్కర్లేదు, మనకు ఉండాల్సిన ఆభరణం ఏంటంటే స్మైల్ అండి. మనం చిరునవ్వుతో ఉంటే, మనం చిరునవ్వుతో బేసికలీ స్మైల్ ఈజ్ ఏ కంటేజియస్, కాబట్టి ఎదుటి వాళ్ళు నవ్వుతూ ఉంటారు, మనం రిలాక్స్గా ఉంటారు, వాళ్ళు రిలాక్స్గా ఉంటారు, మనం చెప్పింది వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది, మనం డెలివరీ చేయగలుగుతాం, మనం కూడా అర్థమవుతుంది. మనం వినడానికి, మనం నేర్చుకోవడానికైనా కానీ చెప్పడానికైనా మనకు స్మైల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ టైమ్ ఈజ్, నేను ఇంతకుముందు ఒకసారి చెప్పాను, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అవర్ లైఫ్ ఈజ్ టైమ్ అని. మీకు 8 o'clock సెషన్ ఉందంటే 10 నిమిషాల దాకా 8 అక్కడ ఉండాలి మీరు. అండ్ ఫిజికల్ సెషన్ ఒక 10 o'clock రేపు మార్నింగ్ 10 o'clock సెషన్ ఉందంటే 9:30 అక్కడ ఉండాలి మీరు. ఎందుకంటే వీ డు నాట్ హ్యావ్ ఎనీ రైట్ టు వేస్ట్ అదర్స్ టైం. వాళ్ళు మన కోసం వెయిట్ చేయొద్దు. అఫ్కోర్స్ మనం పిలిచినప్పుడు రెడీగా ఉండాలి అక్కడ. కాబట్టి ఆన్ టైం అండ్ మోస్ట్లీ బిఫోర్. ఇంకోటి దీనివల్ల అడ్వాంటేజ్ కూడా ఉంది, బెనిఫిట్ కూడా ఉంది. మనం ఒకవేళ అక్కడ ముందు వెళ్ళామనుకోండి, ఆ ప్లేస్కి ముందు వెళ్దామనుకోండి, ఆ ట్రైనింగ్ హాల్కి వెళ్తే అంటే మన ఆ ఎన్విరాన్మెంట్ మనం చూసుకోవచ్చు, మనం ఎదురు వ్యక్తులతో మాట్లాడవచ్చు, కొంతమంది పార్టిసిపేట్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు.
దాంట్లో ఏదైనా నర్వస్నెస్ కొంచెం ఉంటే అది కూడా పోతుంది. సో దట్ ద బెనిఫిట్ టు అస్. ఒకటి, వీ నీడ్ టు రెస్పెక్ట్ అదర్స్ టైం. రెండవది, ఇట్ విల్ బెనిఫిట్ అస్. కాబట్టి ఈ టైం ఎటికెట్ అనేది, దాంతో టైంతో పాటు ఏంటంటే మనకు ఒక్కొక్కసారి డ్యూ టు టైం కన్స్ట్రెంట్స్, ముందు ఉన్న ట్రైనర్ కావచ్చు, నెక్స్ట్ వచ్చే ట్రైనర్ కావచ్చు, మనకు ఒకసారి 1 hour ఉంది సెషన్, లేకపోతే 2 hours ఉంది, 3 hours అని చెప్పేసి ఆ టైం చేంజ్ అవ్వచ్చు. లాస్ట్ మూమెంట్లో వచ్చేసి యూ డోంట్ హ్యావ్ 3 hours టైం లేదండి, మనం ఇక్కడ ఈ హాల్ మన 4:30 ఖాళీ చేయాలి కాబట్టి మీకు 1.5 hourలో ఈ టైంని మనం ఎలా అంటే, మనం ఉన్న కాంటెంట్ని, మనం ఉన్న ప్రజెంటేషన్ కావచ్చు, మనం ఉన్న మటీరియల్ని కావచ్చు, we have to divide them into 3 parts. What is must have, should have and nice to have. ఏది కంపల్సరీ చెప్పాలి అది మస్ట్ హ్యావ్. అలా మనం మస్ట్ హ్యావ్, షుడ్ హ్యావ్, నైస్ టు హ్యావ్ డివైడ్ చేసుకుంటే ఆ టైం ప్రకారం మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే మనం ఏదైనా ట్రైనింగ్ ఇచ్చేప్పుడు మనం ఉన్న టైంని మనం ఎఫెక్టివ్గా, ఎఫిషియెంట్గా మేనేజ్ చేసుకోగలగాలి. టైంకి రావడం ఒకటి, టైంని మేనేజ్ చేయడం ఒకటి. మనం యాజ్ ఎ ట్రైనర్, మనం ఇందాక చెప్పినట్టుగా మనం వచ్చి ఇన్వైట్ చేసి, దిస్ ఇస్ నౌ యువర్ టర్న్ టు స్పీక్, ఆర్ యువర్ టర్న్ టు బేసిక్లీ టేక్ ఓవర్ ద చార్జ్ ఫర్ దిస్ ట్రైనింగ్ అన్నంత వరకు జనరల్గా మనం వెయిట్ చేస్తూ ఉండాలి. దట్ ఈస్ వాట్ ఈస్ ద ప్రోటోకాల్ ఆల్సో. అండ్ అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ కావచ్చు, మీరు ఆఫ్లైన్ ట్రైనింగ్ అయితే అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ కావచ్చు, అక్కడ ఎవరైనా చేసుకున్నప్పుడు వాళ్ళు చెప్పే విధంగా, వాళ్ళు ఎలా చెప్తే అలా నడుచుకోవాలి. సంబడి, యూ మైట్ హ్యావ్ ఎ చీఫ్ గెస్ట్ దేర్ ఆన్ ద డే, సో వీ హ్యావ్ టు ఫాలో ప్రోటోకాల్. ఎప్పుడైనా మనం మాట్లాడేప్పుడు ఆల్వేస్ ఫేస్ ద ఆడియన్స్ ఆర్ ద పార్టిసిపెంట్స్ ఆర్ ద కో-లెర్నర్స్ ఆర్ కో-ట్రైనర్స్ ఎవరైనా కావచ్చు. ఎందుకంటే జనరల్గా ఎవరైతే మనం వెనక్కి తిరిగి మాట్లాడినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ వెనక ప్రజెంటేషన్ కానీ వెనక్కి తిరిగి మాట్లాడినప్పుడు జనరల్ పీపుల్ గెట్ డిస్ట్రాక్టెడ్, మనకు ఆ కనెక్టివిటీ పోతుంది. కాబట్టి ఆల్వేస్ ఫేస్ ద ఆడియన్స్, ఆల్వేస్ ఫేస్ ద పార్టిసిపెంట్స్. ఎందుకంటే మనము ఆ ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తేనే వాళ్ళు కనెక్ట్ అయి ఉంటారు. దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్. మీరు చెప్పేది వాళ్ళకి ఎఫెక్టివ్గా అర్థం కావాలి అంటే మనం వీ హ్యావ్ టు ఆల్వేస్ ఫేస్ ద ఆడియన్స్, ఫేస్ ద పార్టిసిపెంట్, నెవర్ షో బ్యాక్ టు దెమ్. ఒకవేళ ముందు లైన్లో ఉండి కొంతమంది ఉంటారు, ముందు లైన్లో ఉండి మనం ఒక ట్రైనింగ్ ఇలా ఉన్నప్పుడు, ఇలా కూర్చున్నప్పుడు, మన ట్రైనింగ్లో మనం నిల్చున్నప్పుడు మనం అలా ముందుకు వెళ్ళాం అనుకోండి, ముందుకు ఉంటే వెనక నుంచి యాక్చువల్గా ముందున్న వాళ్ళు డిస్కనెక్ట్ అయిపోతారు. వాళ్ళకి బ్యాక్ కనపడుతుంది కాబట్టి దే కెనాట్ ఫేస్ యూ. అలాగే అక్కడ ఉన్న ప్రాపర్టీ ఏదైనా కావచ్చు, అక్కడ టేబుల్ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, ప్రొజెక్టర్ కావచ్చు, మైక్ కావచ్చు, అది మనం జాగ్రత్తగా వాడాలి. చాలా మంది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, చాలా మంది మైక్ ఇచ్చిన వెంటనే మైక్ వచ్చి దాన్ని చెక్ అనకుండా దాని మీద కొడుతూ ఉంటారు. అక్కడున్న ప్రాపర్టీ, అక్కడున్న హాల్ యొక్క ప్రాపర్టీ వాళ్ళది, వి నీడ్ టు రెస్పెక్ట్ దట్. అది మన ప్రాపర్టీ జాగ్రత్తగా వాడుకోవాలి. ఒకవేళ దానివల్ల డిసడ్వాంటేజ్, ఒకవేళ ఈ మైక్ ఒకవేళ జనరల్గా సెన్సిటివ్ థింగ్స్ ఉంటాయి, సెన్సర్స్ ఉంటాయి, దానివల్ల ఒకటి కొడితే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మైక్ పాడవచ్చు. రెండవది ఏంటంటే అది కొంచెం ఇరిటేటింగ్గా, అనాయింగ్గా ఉంటుంది పార్టిసిపెంట్స్కి. యూ కెన్ సే చెక్ ఇన్ ద మైక్. అలా ఏదైనా చెప్పు, నేను బియ్యం పెట్టే కదా, ఎందుకు ఏ ప్రాపర్టీ అయినా కానీ మనం జాగ్రత్తగా వాడాలి. ఇందాక చెప్పినట్టుగా ఆల్వేస్ యూ హ్యావ్ టు ఫేస్ ద పార్టిసిపెంట్స్ అండ్ యూ హ్యావ్ టు హ్యావ్ ఎ స్మైల్. ఒకటి, అడాప్ట్ ఎ సిగ్నేచర్ స్టైల్. యాజ్ ఎ ట్రైనింగ్ ఎటికెట్ అంటే ఒక్కొక్క ఇదే టాపిక్ని, ఇదే ఎథిక్స్ అండ్ ఎటికెట్ టాపిక్ని వేరే వాళ్ళు చెప్తే డిఫరెంట్గా చెప్తారు. అండ్ దట్ ఈస్ హౌ ఇట్ హ్యాస్ టు బి, రైట్? ఝాన్సీ మేడం చెప్తే ఒకలాగా ఉండాలి, ఓబుల్రెడ్డి గారు మాట్లాడితే ఒకలాగా ఉండాలి, రైట్? రమణ గారు చెప్తే ఇంకోలాగా ఉండాలి, అలాగే మా గిరిజ మేడం చెప్తే వేరేలాగా ఉంటుంది ఆబ్వియస్గా. అలా మనకు ఒక సిగ్నేచర్ స్టైల్ ఉండాలండి. దట్స్ వేర్ బేసికలీ యూ గెట్ రికగ్నైజ్డ్. మనం వేరే దగ్గర నుంచి మాట నుంచి వాళ్ళలాగా మాట్లాడాలని ట్రై చేసి, వాళ్ళలాగా చెప్పాలని ట్రై చేసి, వాళ్ళలాగా కాపీ చేస్తాను అనుకోండి, మన వాల్యూ ఉండదు యాజ్ ఎ ట్రైనర్. సో మన స్టైల్ ఉంది, మీరు వేరే వాళ్ళలాగా మాట్లాడక్కర్లేదు.
గంపసార్లాగా మీరు మాట్లాడక్కర్లేదు. యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ స్టైల్, సిగ్నేచర్ స్టైల్. రమ్య శ్రీ మేడం మాట్లాడితే అలాగే మాట్లాడతాం. దట్స్ ఇట్ వాట్ ఇట్ ఈస్. అలా మనకొక స్టైల్, ఒక సిగ్నేచర్ అనేది మనము తయారు చేసుకోవాలి. అండ్ ఏ ట్రైనింగ్లో అయినా కానీ వీ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. కంపల్సరీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వస్తాయి. అండ్ ఎండ్ ఆఫ్ ద సెషన్ మనం యాంటిసిపేట్ చేసి ఏ క్వశ్చన్స్ రావచ్చు అని యాంటిసిపేట్ చేసి, ఒకవేళ మనకు అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ తెలియని రూల్ లేదు. గుర్తుపెట్టుకో, అందరు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మనకు అన్ని తెలుస్తాయా? తెలియకపోవచ్చు. నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. అప్పుడు ఏంటంటే, ఒకవేళ మనకు ఆన్సర్ తెలియనప్పుడు నాకు తెలియదు, ఐ డు నాట్ నో అని చెప్పడంలో తప్పులేదు. అండ్ దట్ ఈస్ యాక్చువల్లీ ఈజ్ ఆనెస్టీ ఆల్సో. ఇంతకుముందు చెప్పినట్టుగా ఒకటి కమిట్మెంట్ ఏమి ఇవ్వాలంటే, నాకు తెలియదు, నేను తెలుసుకొని చెప్తానని చెప్పాలి. తెలుసుకొని చెప్తానని చెప్పి వదిలిపెట్టదు. తెలుసుకొని వచ్చి చెప్పి వాళ్ళ దగ్గర నెంబర్ తీసుకోవడమో, లేకుంటే మీ నెంబర్ వాళ్ళకి ఇవ్వడం. కంపల్సరీ తెలుసుకొని చెప్పాలి. అలా చెప్పడం వల్ల రెండు విషయాలు. ఒకటి మన కమిట్మెంట్ అక్కడ డెమాన్స్ట్రేట్ చేస్తున్నాము. రెండో విషయం ఏంటంటే, మనకు కూడా ఆన్సర్ తెలిసిపోతుంది. కాబట్టి నాకు తెలియదు అంటే చెప్పడానికి తప్పేం లేదు. అండ్ అట్ ది సేమ్ టైం తెలియనప్పుడు తెలుసుకొని చెప్తాను అని కూడా ఆ కమిట్మెంట్ మనం ఇవ్వగలగాలి. మనం మాట్లాడే భాష తెలుగు అయి ఉండొచ్చు, ఆ ఇంగ్లీష్ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ హిందీ అయి ఉండొచ్చు, తమిళ అయి ఉండొచ్చు, తెలుగు, తర్వాత కన్నడ అయి ఉండొచ్చు. కానీ జనరల్గా మనకు ఒక్కొక్క ఏరియాలో మాట్లాడే భాష అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. తెలుగుకే వస్తే, శ్రీకాకుళంలో మాట్లాడే తెలుగు భాష వేరే, చెన్నైలో మాట్లాడే తెలుగు భాష వేరే, అనంతపురంలో మాట్లాడే తెలుగు భాష వేరే, హైదరాబాద్ మాట్లాడే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, విజయవాడ డిఫరెంట్గా ఉంటుంది, కరీంనగర్ డిఫరెంట్గా ఉంటుంది, అండ్ బెంగళూరులో మాట్లాడే తెలుగు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఆబ్వియస్గా. కానీ మనం మాట్లాడేటప్పుడు, మనం ఏదైనా ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు మనం మాట్లాడేది అందరికీ అర్థమయ్యేలా ఉండాలి. సో కొందరికి మాత్రమే అర్థమయ్యేది కాకుండా అందరికీ అర్థమయ్యే ఉండాలి. వాట్ ఎవర్ ఇట్ లాంగ్వేజ్ ఇట్ కుడ్ బి. అదొకటి. దాంతో పాటుగా మనకేంటంటే, ప్రధానంగా మనం ఉపయోగించాల విషయాలు అంటే, దిస్ ఇస్ మ్యాజికల్ వర్డ్స్ అండి. దిస్ వర్క్స్ ఫండమెంటల్ ఫంటాస్టిక్గా పనిచేస్తాయి. ఏంటంటే, థ్యాంక్ యూ, సారీ, వెల్కమ్, ప్లీజ్ అండ్ ఎక్స్క్యూజ్ మీ. ఎవరైనా మీ ట్రైనింగ్లో ఎవరైనా ఉండొచ్చు, అక్కడ మీకు సపోర్ట్ చేసే స్టాఫ్ అయినా ఉండొచ్చు, ఏదైనా ప్రతి మీకు ఒకవేళ మీరు మాట్లాడే మైక్లో ఆ బ్యాటరీస్ రీప్లేస్ చేసే వ్యక్తి కూడా అవ్వచ్చు. సరిగ్గా పనిచేయ ఒకసారి మనకు ఏంటంటే, ఒక లాంగ్ సెషన్, ఒక 1 డే సెషన్ అయిన తర్వాత మా బ్యాటరీస్ ఎగ్జాస్ట్ అయిపోతాయి. మీరు ఏదైనా వ్యక్తిని అడుగుతున్నప్పుడు ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి మీరు బ్యాటరీని మార్చగలుగుతారా అని ప్లీజ్ అని చెప్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకవేళ మన ద్వారా ఏదైనా మిస్టేక్స్ అయితే సారీ అని చెప్పడం కానీ, రైట్, వాళ్ళకి పనిచేసిన తర్వాత వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పడం కానీ, ఇది అందరూ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అది అలాగే ఉండాలి. మనం ట్రైనింగ్ తీసుకున్నప్పుడు మనతో పాటు మన సింగిల్ కాకుండా మల్టిపుల్ ట్రైనర్స్ కూడా వస్తారు. 2-3 ట్రైనర్స్, టీమ్ ఆఫ్ ట్రైనర్ ఒకసారి వస్తుంటాం. మనకు 1 డే ట్రైనింగ్ ఉంటుందంటే మల్టిపుల్ ట్రైనర్స్ వచ్చినప్పుడు ఎవరు టాపిక్స్ మాట్లాడుతున్నారు, ఎవరు ఏం నేర్పిస్తున్నారు, అది మనకు ఆ ఐడియాస్ అనేది షేర్ అయి ఉండాలి అందరికీ. కొంతమంది ట్రైనర్స్కి అక్కడికి వెళ్ళినప్పుడు ఎవ్రీ ట్రైనర్ హ్యాస్ టు పార్టిసిపేట్. ఐడియల్గా కూర్చునే ఉండదు. దెన్ వీఆర్ నాట్ రిక్వైర్డ్. ట్రైనర్గా ఉన్నామంటే మన సిగ్నేచర్ ఉండాలి, మన వాల్యూ ఉండాలి అంటాం. సో మన వాల్యూ యాడ్ చేసే విధంగా ఉండాలి. కాబట్టి ఎవ్రీ ట్రైనర్ హ్యాస్ టు పార్టిసిపేట్. ఇద్దరు కాక 3 కానీ 4 కానీ ట్రైనర్స్ ఉన్నప్పుడు ఒకరు మన ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళకి సపోర్టింగ్గా రిమైనింగ్ ట్రైనర్ ఉండాలి. ఆయన మధ్యలో అన్లెస్ హీ ఆర్ షీ రిక్వెస్ట్, వాళ్ళు రిక్వెస్ట్ చేసేంత వరకు మనం ఇద్దరు ఇంటర్ఫియర్ అవ్వద్దు. దట్ ఈస్ వాట్ ఈస్ ఎటికెట్, టీమ్ ఎటికెట్. ఇందాక స్టార్టింగ్లో మా మేడం చెప్తున్నారు, డైనింగ్ భోజనం గురించి కూడా చెప్తారు. డైనింగ్ కూడా ఎటికెట్ ఉంటుంది. ఇన్ని ఉన్నాయి, డైనింగ్కి భోజనానికి కూడా ఎటికెట్ ఉంటుంది. మనం ఇంట్లో ఒక రకంగా ఉంటాము, బయట ఒక రకంగా ఉంటాము. ట్రైనింగ్గా ఉన్నప్పుడు ఒక ఎటికెట్ మెయింటైన్ చేయాలి కంపల్సరీ. అందరూ కంపల్సరీ ఫోర్క్ అండ్ నైఫ్ వాడాలని రూలే లేదు. బట్ మనము తీసుకునే ఆహారము, తీసుకునే మెజలుగా ఆ స్టైల్ అనేది కొంచెం డిగ్నిఫైడ్గా ఉండాలి. ప్రధానంగా మనము బయట భోజించినప్పుడు కానీ అది మెయిన్గా ఏంటంటే,
అది అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్తుంటాం. అంటే మనం ఆహారం అనేది వేస్ట్ చేయొద్దు. సింపుల్గా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ మనము, ఎందుకంటే అందరూ అబ్జర్వ్ చేస్తుంటాం మనం ఎలా మనిషిగా ఉన్నాము అందరూ అబ్జర్వ్ చేస్తుంటారు. దాని తర్వాతనే మన మనిషి దాన్ని చూసిన తర్వాతే మన సెకండ్ ట్రైనర్ సెకండ్ ఫస్ట్ ఇయర్ హ్యూమన్ బీయింగ్. కాబట్టి మనము ఆహారము వేస్ట్ చేయొద్దు. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే బేసిక్గా అలాగే వాటర్, డ్రింకింగ్ వాటర్. ఎక్కడున్నా కానీ బాటిల్ అయిన వాటర్ ఉన్నా కానీ బాటిల్ బేసిక్గా బాటిల్లో వాటర్ తీసుకున్నా ఆ కంప్లీట్ అయిపోయేంత వరకు ఆ బాటిల్ పడేదు. ఇది చాలా మంది అబ్జర్వ్ చేస్తుంటాం. ఇదే మనము ట్రైనరే కాదు, అది మనం ఈ పద్ధతి మన ఇంట్లో కూడా ఉపయోగించుకోవచ్చు. అన్నం వేస్ట్ చేయకుండా మన ప్లేట్లో జనరల్గా చెప్తుంటాము, ఎంత అయితే ఆహారం తినగలమో అంత తీసుకుందాము, ఎంత ఆహారం తినగలమో అంతా తీసుకుందాం. So we can take as much as we want, as much as we can eat, and we can take only as much as we can eat. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా ఏంటంటే ప్రధానంగా ఉండాల్సింది నెటికెట్ అండి. ఇది చెప్పాల్సిన విషయం. మోస్ట్ నవ్ డేస్ ఇంటర్నెట్, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్, ఇంకే ఏంటంటే ఉన్నాయి, రైట్? సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. మనం జనరల్గా ఏంటంటే మనము ఓకే ఇన్నిసార్లు ఇన్ని టికెట్ గురించి చెప్పాము, ఇంత తీసుకుంటే మనం, ఎందుకంటే మిగతా వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు కాబట్టి మనము ఒక గొప్పగా ట్రైనర్ కావాలంటే ఇవన్నీ పాటించాలి అని చెప్తున్నాం. ఎప్పుడు పాటించాలి? ఫిజికల్గా పాటించాలా? ఎప్పుడు పాటించాలి? ప్రతి టైం 24 hours పాటించాలి. ఎందుకంటే మీరు ఏదైనా ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఏదైనా మీరు ఒకటి ఆర్ యూట్యూబ్లో కానీ ఏదైనా కామెంట్ రాశారనుకోండి, కామెంట్ రాసిన వెంటనే వేరే వ్యక్తులు చూస్తారు, దిస్ కామెంట్ ఈజ్ రిటర్న్ బై స్వరూప్ శేఖర్ ట్రైనర్ గారు కదా అంటున్నారు. అప్పుడు ఆ కామెంట్ మీకు మీ నేమ్కి అటాచ్ అయిపోతుంది. మీరు కామెంట్ సరిగ్గా రాశారంటే, మంచిగా రాసేది నలుగురికి ఉపయోగపడేలా ఉండాలి. కానీ మీరు ఏదైనా ఎవరినైనా కించపరిచేదిగా రాశారంటే మీ యొక్క యాటిట్యూడ్ అనేది అక్కడ కనపడుతుంది. వాళ్ళకి మంచి యాటిట్యూడ్ అయితే మంచి కనపడుతుంది, చెడు యాటిట్యూడ్ అయితే చెడు కనపడుతుంది బిహేవియర్లో. కాబట్టి ఇందాక చెప్పిన RRR విల్ గో డౌన్. మనం ట్రైనర్ కావాలంటే ప్రతి ఒక్కరి ఏంటంటే ఒక ఆఫ్లైన్లో కాదు, ఆన్లైన్లో కూడా మనం చేసే ప్రతి కార్యక్రమం, మనం చేసే ప్రతి ఒక్క కామెంట్ కావచ్చు, మన యొక్క అప్లోడ్ చేసే వీడియో కావచ్చు, ఒక పిక్చర్ కావచ్చు, పీపుల్ విల్ అబ్జర్వ్. సో మనం చేసేది ప్రతి ఒక్కటి జాగ్రత్తగా ఉండాలి. ఎక్స్ట్రీమ్లీ వీ హ్యావ్ టు బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద వరల్డ్. ఇంకొకటి ఏంటి, చాలా మంది జనరల్గా మనము వాట్సాప్ మెసేజ్ నవడేస్ చూస్తున్నాం, వచ్చిన వెంటనే మనకు నచ్చింది కాబట్టి ఓ 10 మందికి ఫార్వర్డ్ చేద్దాం, ఆ గ్రూప్లో ఈ గ్రూప్లో ఫార్వర్డ్ చేద్దాం, ఆ గ్రూప్ ఫార్వర్డ్ చేద్దాం. ఎవ్రీ గ్రూప్ హ్యాస్ గాట్ సమ్ ఎటికెట్. ఈ పర్పస్ ఉంటుంది, ప్రతి ఒక్క గ్రూప్కి పర్పస్ ఉంటుంది. ఈ TTWS కూడా ఒక పర్పస్ ఉంది. అంటే ఏది ఓన్లీ ట్రైనింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఈ గ్రూప్లో రావాలి అని గిరిజా మేడం గారు సార్ చెప్పింటారు. ఏదో మనకు వేరే గ్రూప్ నుంచి ఏదో మెసేజ్ వచ్చింది కాబట్టి, అది మనకు నచ్చింది కాబట్టి మనం జనరల్గా వచ్చి ఈ గ్రూప్లో ఫార్వర్డ్ చేస్తుంటాం. అలా మనం ప్రతిసారి చేస్తుంటే ఏమవుతుందంటే మిమ్మల్ని బ్లాక్ చేస్తారు. మనకు కావాల్సింది, మనకు అవకాశాలు కావాలి, మనం వేరే వాళ్ళకి నేర్పించాలి, వాళ్ళని కొంచెం మార్చాలి, సమాజాన్ని మార్చాలి, సమాజానికి ఉపయోగపడాలి, మనం కూడా గ్రో అవ్వాలి, మనం కూడా డెవలప్ అవ్వాలి. అది మన గోల్. కానీ ఇలా మనము అనవసరంగా ఫార్వర్డ్ చేస్తే దెన్ విల్ గెట్ ఇంటు సైడ్ ట్రాక్. అందుకే జనరల్గా మనకు ఆల్రెడీ సముద్ర శతకం చెప్పారు, వినదగునెవ్వరు చెప్పిన వినంతనే వేగపడక వివరింపదగున్ కనికల్ల నిజము తెలిసిన మనుజుడే పో నీతిపరుడు మహిళ సుమతి అని బద్రీనగారు ఇప్పుడు చెప్పారు సముద్ర శతకంలో. అంటే ఎవరైనా ఏదైనా మాట చెప్పినప్పుడు విని వెంటనే రియాక్ట్ అవ్వకుండా అది కరెక్ట్ ఎంత అబద్ధం ఎంతుందో తప్పెంత తెలుసుకొని నిజం అందని దాని గురించి రెస్పాండ్ అవ్వాలి అని. అది ఇప్పుడు ఇన్న ఇంటర్నెట్లో నెట్టికెట్లో పనిచేస్తుంది. అంటే ఏదైనా మెసేజ్ వచ్చిన వెంటనే, బికాజ్ ఆ సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి వెంటనే రియాక్ట్ అయిపోయి ఫార్వర్డ్ చేయకుండా దాంట్లో కరెక్ట్ ఎంత ఉంది తప్పెంతో తెలుసుకొని దెన్ వీ హ్యావ్ టు రెస్పాండ్.
దాన్ని ఫార్వర్డ్ ఎప్పుడు చేయాలంటే ఎదుటి వాళ్ళకు ఉపయోగపడుతుంది. నేను స్వరూప్ గారికి ఒక మెసేజ్ పెట్టానంటే అది స్వరూప్ గారికి ఉపయోగపడాలి, నాకు ఉపయోగపడడం కాదు, స్వరూప్ గారికి ఉపయోగపడాలి. అటువంటి ఎథిక్స్. ఎందుకంటే మనం ఏదైనా మెసేజ్ ఫార్వర్డ్ చేస్తున్నామంటే దాంట్లో ఏదైనా వాల్యూ అది వాళ్ళకి ఉపయోగపడే ఉంటే దెన్ మీరు నెక్స్ట్ మీ మీద రెస్పెక్ట్ పెరుగుతుంది. నేను పెంచలే గారికి నేను మెసేజ్ ఫార్వర్డ్ చేశాను అనుకోండి, ఈసారి నేను నెల్లూరుకి వెళ్ళినప్పుడు గుర్తుపడతారు సార్, మంచి 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 ఇన్ఫర్మేషన్ పెడతారు సార్ అని. లేదు నాకు వచ్చిన ఫార్వర్డ్ చేస్తాను అనుకో, నన్ను వచ్చి వెంటనే బ్లాక్ చేస్తారు. కాబట్టి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ యాజ్ ఎ ట్రైనర్. మనం ఒక ఇంటర్నెట్లో వాట్సాప్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్. రేపటి నుంచి కాదు, ఇప్పటి నుంచి, ఈ క్లాస్ అయిపోయిన నుంచి మీరు ఫార్వర్డ్ చేస్తున్నప్పుడు జస్ట్ ఆలోచించండి, ఇది ఎదుటి వ్యక్తికి ఉపయోగపడుతుందా, ఓబుల్ రెడ్డి గారికి ఉపయోగపడుతుందా, ఇది నేను ఫార్వర్డ్ చేయడం, మన గ్రూప్లో అందరికి ఉపయోగపడుతుందా. వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు యూజ్ అదర్స్ టైం. ఎందుకంటే మనము చాలా వరకు మనకు ఇంటర్నెట్లో కనబడి చాలా వరకు తప్పుడు విషయాలు ఉంటాయి. ఎందుకంటే నోబడీ హాజ్ వెరిఫైడ్ అన్లెస్ జస్టిఫై. ఎందుకంటే మీరు దీనికి ఈ ప్రాబ్లం వస్తే ఇది తీసుకోండి, ఈ మిక్సర్ తీసుకోండి, మీకు తగ్గిపోతుంది అని రాస్తారు. ఎలా గుర్తుపడుతుంది, కరెక్ట్గా తెలుస్తుంది? ఐ నీడ్ టు గో టు డాక్టర్, రైట్? డాక్టర్ దగ్గర దిస్ ఇస్ అఫీషియల్ క్వాలిఫైడ్ ఇన్ఫర్మేషన్. అలాగే ఏదైనా మనకు అది సరిగ్గా కరెక్ట్ ఉందా లేదా తెలుసుకొని దట్ హస్ టు బి ఫార్వర్డెడ్. ఫోమో ఒకటి చెప్తాను లాస్ట్ మూమెంట్లో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. దిస్ ఇస్ వాట్ ఈస్ స్పాయిలింగ్ ఎవ్రీవన్. నేను ఈ గ్రూప్లో చూడకుంటే నేను ఏదో మిస్ అయిపోతాను ప్రపంచంలో అని చెప్పి ఆ గ్రూప్లో మిస్ చేస్తున్నాం. ఆ గ్రూప్ చూస్తాం, ఏదో మెసేజ్ వస్తుంది, ఏదో సెన్సిటివ్ మ్యాటర్, బేసికల్గా ప్రొవోకింగ్ మ్యాటర్ ఏదో వస్తుంది, దాన్ని చదువుతాం, దాని నుంచి వెంటనే రెస్పాండ్ అవ్వాలనిపిస్తుంది, ఏదో మ్యాటర్ రాస్తాం, దానికి ఇంకో రియాక్ట్ అవుతారు, దానికి మళ్ళీ అలా అవుతుంది. దెన్ వీ విల్ వేస్ట్ ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు, గంట, 2 గంటలు అయిపోతుంది మనకు తెలియకుండా. దిస్ హౌ వి వేస్ట్ అవర్ టైం. మనం ఒక వాట్సాప్ గ్రూప్ కొన్ని రోజులు చూడకుంటే మీకు తెలిసిపోతుంది, మీరు ఏదైనా కొన్ని వాట్సాప్ గ్రూప్ కావచ్చు, ఏదైనా బేసిక్ ఏదో ఫర్దర్ మాట ఎనీథింగ్, టెలిగ్రామ్ కూడా కావచ్చు, ఆర్ ఇన్స్టాగ్రామ్ కావచ్చు. యూ హ్యావ్ టు ప్రియారిటైజ్ యువర్ టైం. యాజ్ ఎ ట్రైనర్ యూ హ్యావ్ టు ప్రియారిటైజ్ యువర్ టైం. అందుకే మనం రీసెంట్గా ఒక ఛాలెంజ్ తీసుకున్నామండి, ఇంపాక్ట్ ఇంటర్నేషనల్. ఉదయం లేచిన వెంటనే అరగంట వరకు నేను ఫోను ఆర్ ఎనీ స్క్రీన్ చూడను. ఆ టైంలో నేను నా కోసం మొదటి ఎక్సర్సైజ్ కావచ్చు, యోగా కావచ్చు, బుక్ రీడింగ్ కావచ్చు, ఒక మంచి పని నా కోసం నేను చేసుకుంటాను. ఇట్స్ హాఫ్ అన్ అవర్ టైం. అలాగే బ్రేక్ఫాస్ట్ టైంలో మేడం గారు చాలా మంది చెప్తుంటారు, బ్రేక్ఫాస్ట్ టైం మనం తీసుకునే ఆహారం మన ఒంటికి పట్టాలి అంటే మనం వీ హావ్ టు ఫోకస్. బ్రేక్ఫాస్ట్ కావచ్చు, లంచ్ కావచ్చు, ఈవినింగ్ డిన్నర్ కావచ్చు. అప్పుడు మన ఫ్యామిలీ ఉంటే మన ఫ్యామిలీతో, మన ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్తో, వాళ్ళతో ఎంజాయ్ చేస్తూ అంటే ఆ ఫుడ్ని ఎంజాయ్ చేయాలి. చాలా మంది అబ్జర్వ్ చేస్తుంటారు, ఫోన్ చూస్తూ చేస్తుంటారు. అలాగే నైట్ అరగంట ముందు పడుకునే ముందు మనము విల్ నాట్ వాచ్ ఒక ఛాలెంజ్ రీసెంట్ తీసుకున్నాం, ఫోకస్ ఛాలెంజ్ అని. సో అలా బేసిక్గా మనకు మన ప్రియారిటీని మనం తీసుకొని, రైట్, మనం ఏదైతే ఆనెస్ట్గా ఉంటూ ఇతరులను రెస్పెక్ట్ చేస్తూ ఈ ఎటికెట్ పాటిస్తూ ఉంటే మనం అద్భుతమైన ట్రైనర్గా రాణించవచ్చు. లెట్ us లుక్ ఎట్ ఒక లాస్ట్ స్లైడ్ ఐ హ్యావ్. ఎస్, వి టాక్ అబౌట్ యాటిట్యూడ్, వి టాక్ అబౌట్ ఎథిక్స్. మనం పర్సనల్ ఎటికెట్ గురించి మాట్లాడాము, టైం ఎటికెట్ గురించి మాట్లాడాము, స్టేజ్ ఎటికెట్ అండ్ ట్రైనింగ్ ఎటికెట్ అండ్ లాంగ్వేజ్ ఎటికెట్, టీమ్ ఎటికెట్ అండ్ డైనింగ్ ఎటికెట్ అండ్ నెటికెట్ గురించి కొంచెం ఎక్కువ కూడా మాట్లాడాము ఈరోజు. సో ఓకే, మీరందరూ ఒకసారి ఇందాక చెప్పినట్టుగా మళ్ళీ ఒకసారి కళ్ళు మూసుకోండి. కళ్ళదలో ఉన్న కళ్ళలు తీసేయండి, కళ్ళు మూసుకోండి. జస్ట్ 2 minutes. అందరూ ప్రశాంతంగా కుదిరితే వెన్నముక నిటారుగా పెట్టి కూర్చోండి.
ఒక దీర్ఘమైన శ్వాస. గాలి అనే ఆక్సిజన్ నాసికా రంధ్రాల గుండా లోపలికి వెళ్తుంది. ఫస్ట్ పొట్ట భాగాన్ని నింపండి, తర్వాత ఛాతీ భాగాన్ని నింపండి, దాని తర్వాత నెమ్మదిగా గాలి బయటకు వదలండి. మరొక దీర్ఘమైన శ్వాస. మరొక దీర్ఘమైన శ్వాస. మీరు ట్రైనర్ వర్క్షాప్ కంప్లీట్ చేశారు. ఆఫ్లైన్ రోజు మీకు సర్టిఫికేట్ కూడా లభించింది. యు ఆర్ ద హ్యాపీయెస్ట్ పర్సన్. ఈ ట్రైనర్ వర్క్షాప్ ఆన్లైన్లోనూ కంప్లీట్ చేసి ఆఫ్లైన్ కంప్లీట్ చేసి ఇట్లా సర్టిఫికేట్ తీసుకున్నారు. గొప్ప ట్రైనర్గా మీ జీవితాన్ని ప్రారంభించబోతున్నారు. ట్రైనింగ్ అయిన వెంటనే మీకు నచ్చిన టాపిక్ పై ఒక అద్భుతమైన అవకాశం. వెంటనే మిమ్మల్ని కార్పొరేట్ ఆఫీస్లో ట్రైనింగ్ ఇవ్వాల్సిందిగా మీకు ఆహ్వానం లభించింది. మీకు ఇష్టమైన టాపిక్ కాబట్టి, అలాగే మీరు సర్టిఫైడ్ ట్రైనర్ కాబట్టి వెంటనే ఏమాత్రం తడుకోకుండా వాళ్ళకి యాక్సెప్టెన్స్ ఇచ్చారు. ఎస్, ఈ ట్రైనింగ్ నేను తీసుకుంటానని చెప్పారు. కొద్ది రోజుల్లోనే ట్రైనింగ్ రోజు రానే వచ్చింది. ఉదయం 10 గంటలకు మీరు ఆ కార్పొరేట్ ఆఫీస్కి వెళ్ళాలి. మీరు ఒక అద్భుతంగా ప్రొఫెషనల్గా రెడీ అయ్యి నీట్గా డ్రెస్ వేసుకొని ప్రొఫెషనల్ ట్రైనర్గా కనపడుతూ 9:30కి ఒక అరగంట ముందే అక్కడికి వెళ్ళారు. మీకు నచ్చిన టాపిక్ పై ఒక 2 గంటలు అద్భుతంగా ట్రైనింగ్ ఇచ్చారు. ట్రైనింగ్ అయిపోయిన వెంటనే ఒక లెఫ్ట్ సైడ్ నుంచి ఒక అబ్బాయి లేచి మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగారు. మీరు ఆల్రెడీ చాలా ప్రిపేర్ అయ్యారు కాబట్టి, Q&Aకి ప్రిపేర్ అయ్యారు కాబట్టి అద్భుతంగా ఆన్సర్ చెప్పారు. అప్పుడు వెంటనే రైట్ సైడ్ నుంచి ఒక లేడీ లేచి మిమ్మల్ని ప్రశ్న అడిగారు. ఈ ప్రశ్న కూడా తడుముకోకుండా మీరు వెంటనే అద్భుతమైన సమాధానం చెప్పారు. ఇందాక అబ్బాయి ఎలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు, ఈ లేడీ కూడా అంతే హ్యాపీగా ఫీల్ అయ్యారు మీ ఆన్సర్ విన్న తర్వాత. ఇలా క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేసిన తర్వాత అందరూ మీ సెషన్స్కి, మీ ట్రైనింగ్ సెషన్కి అప్రిషియేట్ చేస్తూ అందరూ క్లాప్స్ కొడుతున్నారు. దెర్ ఇస్ స్టాండింగ్ ఓవేషన్. అందరు నిల్చొని క్లాప్స్ కొడుతున్నారు. మీకు యాక్చువల్గా క్లియర్గా కనపడుతుంది. అందరు లేచి నిల్చున్నారు. అందరూ ఆ క్లాప్స్ మీకు క్లియర్గా వినపడుతుంది సౌండ్. అప్పుడు నా ఇన్ఛార్జ్ గారు మీకు మీ దగ్గరకు వచ్చి థ్యాంక్స్ చెప్తూ, అలాగే కంగ్రాచులేషన్ చెప్తూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సెషన్ అయిపోయిన తర్వాత ఆ బ్రేక్ టైంలో చాలామంది పార్టిసిపెంట్స్ మీ దగ్గరకు వచ్చేసి మీ దగ్గర మీ ఫోన్ నెంబర్ కానీ అడగడం కానీ, మీతో ఫోటో దిగడం కానీ చేస్తున్నారు. దిస్ ఈజ్ అ వండర్ఫుల్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్. అద్భుతమైన రోజు. మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇదే విషయం మీ ఇంట్లో వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేద్దామని రెడీగా ఉన్నారు.
అలాగే కళ్ళు మూసి ఉంచండి. మీకు ఎప్పుడైతే కళ్ళు తెరయాలనిపిస్తుందో అప్పుడు మాత్రమే నిదానంగా ప్రశాంతంగా కళ్ళు తెరవండి. మీకు కళ్ళు తెరవాలి అన్నప్పుడు మాత్రమే, whenever you are comfortable, open your eyes slowly and gradually. ఇలా మీరు ఒక గొప్ప యాటిట్యూడ్ కలిగి ఉండి ఎథిక్స్ ఫాలో అవుతూ, ఎటికెట్స్ ఫాలో అవుతూ, డూ యువర్ బెస్ట్ అండ్ లెట్ గాడ్ డూ ద రెస్ట్. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్వర్ మాతే సంకోత్సవ కర్మణి. ఇలా మీరు అద్భుతమైన ట్రైనర్ కావాలని, అద్భుతంగా ట్రైనింగ్ ఇవ్వాలని, మీ వంతుగా మీరు సమాజానికి సేవ చేసి ఒక గొప్ప సమాజాన్ని తయారు చేస్తారని కోరుకుంటూ, ఇంతసేపు విన్న మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఇంత మంచి అద్భుతమైన అవకాశం ఇచ్చిన మన గురుగారు గంపా నాగేశ్వరరావు గారికి కూడా, మన గిరిజ మేడంతో పాటు ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్ వాస్ వండర్ఫుల్ ప్రెజెంటేషన్. అంటే నేను కూడా చాలా నేర్చుకున్నాను. అండ్ నేను కూడా చాలా, అంటే మీరు అన్నారు కదా, ఎప్పుడైనా లెర్నింగ్ ఈజ్ ఏ కంటిన్యూస్ కర్వ్, ఎప్పుడు ఆగదు అది. సో మనం అంతా నేర్చుకున్నాము అంటే మనకు 2 కొమ్ములు వచ్చాయని అర్థము. సో ఎక్కడైనా ఏమైనా నేర్చుకోవచ్చు అని, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అని రామచంద్రుడు సార్, అంటే అఫ్ కోర్స్ గంపా సార్ ఈజ్ ద హైయెస్ట్ దాంట్లో. ఎందుకంటే సారు ఎవరితో అయినా కూడా ఇప్పుడు అలాగే మాట్లాడనమాట. అంటే కొత్తగా మీరు జాయిన్ అవ్వాలి. ఇప్పుడు పెంచలయ్య గారికి తెలిసి ఉంటుంది. పెంచలయ్య సార్ నంబర్ ఇచ్చింటారు. మన డిజైనర్ టాక్ లో సార్ నంబరు స్క్రోల్ అవుతూ ఉంటుంది మన గంపా సార్ది. సో డైరెక్ట్ గా గంపా సార్కి పెంచలయ్య గారికి ఫోన్ చేశారు. పెంచలయ్య గారు ఉన్నారనుకుంటాను ఇక్కడ. ఓకే, సో ఫోన్ చేశారు డైరెక్ట్ గా. ఫోన్ చేస్తే సార్ రిసీవ్ చేశారు. బాబు ఇలా అవునా, ఓకే, నేను రామచంద్రుడు గారి నంబర్ ఇస్తాను, మీరు మాట్లాడండి, మీకు ఎక్కడైనా కూడా మీరు ఇంపాక్ట్ లో ఉండొచ్చు అని చెప్పి మీరు అర్జెంట్ గా ఇది చెయ్యి అంటే, అవసరం లేదు కదా సార్కి, ఎంతో ఎదిగారు సార్. మరి అంత ఎదిగా మాట్లాడదు, బాస్ సార్ అనే మాట్లాడతారు. సో అలా మనము ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని అక్కడి నుంచి, సో ప్రతి ఒక్కరు ఇంపాక్ట్ లో అలాగే ఉన్నారు. అండ్ ఇంక్లూడింగ్ రామచంద్రుడు సార్ ప్రొఫైల్ చూస్తే ఎక్కడో ఉంది. సో సార్ ఎలా మారారు అనేది, సార్ లైఫ్ స్టోరీ ఒకసారి నేను విన్నాను. చాలా చేంజ్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే కూడా వాళ్ళ వైఫ్ ద్వారా, అంటే మనకు మాధవి మేడం కూడా వచ్చారు ఓరియంటేషన్ క్లాస్, ఎవరైనా ఉంటే తెలుస్తుంది. సో ఆ సార్ మేడం వల్ల చాలా మారారు. సో దాని తర్వాత ఇంపాక్ట్ ఫౌండేషన్ లో వచ్చి చూద్దాం ఏమి ఇక్కడ ఎందుకు మేడం ఇంత హ్యాపీగా ఉన్నారు అని చెప్పి జాయిన్ అయ్యారు. అంతే, ఈరోజు సార్ ఒక లీడింగ్ ప్లేస్ లో ఉన్నారు ఇంపాక్ట్ లో. సో ఇవంతా సర్వీస్ మోటోనే ఇక్కడంతా ఉండేది. అందరూ వి విల్ బి గ్రోయింగ్, యాక్చువల్లీ వి విల్ బి గ్రోయింగ్. అండ్ అట్ ద సేమ్ టైం మనం పెరిగాం కదా, మనం మంచిగా అవుతున్నాం కదా, అందరినీ తీసుకెళ్దాం అనే భావన ఇది. సో అలాంటి ఒక మంచి టాపిక్ ఈ రోజు ఎథిక్స్ అండ్ ఎటిక్విటీస్ కి మనకు ఒక హానెస్ట్ హంబుల్ స్పీకర్ మనతో మాట్లాడినందుకు చాలా థ్యాంక్స్ అన్నా, మీకు చాలా థ్యాంక్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వండర్ఫుల్ ప్రెజెంటేషన్. సో ఇప్పుడు డౌట్స్ అడుగుతాం, అంత త్వరగా మిమ్మల్ని వదిలిపెట్టాము. థ్యాంక్ యూ మేడం. షూర్. సో డౌట్స్ జనరల్ గా బ్లూ ఇదండి, బ్లూ మేడం ఆల్రెడీ రాశారు. సో బ్లూ ఈజ్ ప్రిఫర్డ్, బ్లూ బ్లేజర్. బ్లాక్ నో, బ్లాక్ కూడా ఓకే, బట్ జనరల్ గా మనము నావే బ్లూ తీసుకుంటున్నాము. బ్లూ అండ్ బ్లాక్ బోత్ ఆర్ ఓకే. అండ్ షూస్ ఆర్ చెప్పల్స్ గురించి ఉమెన్ కి చెప్పలేదు యా, ఓకే, పర్ఫెక్ట్. సో విమెన్ కి చెప్పులు వేసుకోవచ్చు అండి. మన ఇందాక చూపించాను యాక్చువల్గా, నేను పిక్చర్లో చూపించాను. పిక్చర్లో చెప్పులు ఉన్నాయి, చెప్పులు వేసుకోవచ్చు. షూ అని కంపల్సరీ ఏం కాదు, షూ ఏం కాదు. మనకు నార్మల్గా మన సాంప్రదాయం ప్రకారం వేసుకుంటే సరిపోతుంది. సో థింగ్ ఐడియా ఈజ్ వీ హ్యావ్ టు బి కంఫర్టబుల్, దట్ ఈస్ ఫస్ట్ థింగ్.
వచ్చి ఓ ఏవో అవన్నీ వేసుకొని మనం మాట్లాడాలి చెప్పాలంటే మనం కంఫర్టబుల్గా ఉండాలి కదా. సో డ్రెస్ కూడా కంఫర్టబుల్గా ఉండాలి. సో ఎందుకంటే మన సాంప్రదాయం ప్రకారం ఉంటే పోతుంది. సో దానివల్ల ఏంటంటే మనకు ఎవరైనా మాట్లాడినప్పుడు ఎదుటి మనం వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఏ డిస్ట్రాక్షన్ రాకుండా మనం చెప్పే మాటలపై, మనం ఇచ్చే నాలెడ్జ్పై, మనం వాళ్ళకి నేర్పించే స్కిల్స్ పై మాత్రమే ఫోకస్ ఉండాలి. అదేవిధంగా మన డ్రెస్ ఉండాలి. అది అంత సింపుల్ అది సార్. దాన్ని మనం డిగ్నిఫైడ్ డ్రెస్ అన్నమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నాయా అడగండి, అడిగేసేయండి. మళ్ళీ సార్ వెళ్ళిపోతే మళ్ళీ మనకు డౌట్స్ చెప్పి ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత అడిగితే మళ్ళీ మేము ట్రైనర్స్ చెప్తూ ఉంటాం. సో మంచి పట్టున్న వాళ్ళు వచ్చినప్పుడు మనం తీసేసుకోవాలి. డౌట్స్ ప్లీజ్, ఎనీ స్మాల్ ఆర్ బిగ్ డౌట్. సో హీల్స్ అయితే వేసుకురావద్దండి, ఎందుకంటే మనమే ఇబ్బంది పడుతుంటాం. ఆ క్విక్ మూమెంట్ రాదు హీల్స్ లో. ఎస్, హెయిర్ స్టైల్ గురించి అడుగుతూ ఉన్నారు సూర్య రమేశ్వరి గారు. గర్ల్స్ హెయిర్ స్టైల్, ఉమెన్. అదే మేడం, ఇంకా బేసిక్గా మనం జనరల్గా మనం అదే మనం దూకుంటాం కదా, మన సాంప్రదాయం పరంగా ఎలా ఉంటే అలా ఉంటా. రైట్, ఇట్ షుడ్ నాట్ డిస్టర్బ్ యువర్ క్లాస్. మీరు ఏదైనా హెయిర్ స్టైల్ కావచ్చు, జనరల్గా మనం వీ డోంట్ జుట్టు ఓపెన్ చేసి మనం ఉండము. బేసిక్గా మనకు జుట్టు దగ్గరకు ఉంటుంది, ఎందుకంటే మనకి ఇట్ నాట్ డిస్టర్బ్ యూ. మనకు ఫర్ ఎగ్జాంపుల్ మధ్యలో వచ్చి అటు ఇటు కదలకుండా మనం మామూలుగా జడ వేసుకున్నారు అనుకోండి, మన సాంప్రదాయం ప్రకారం జడ వేసుకున్నారు అనుకో, ఆబ్వియస్ దట్ ఈస్ ఎనఫ్. రైట్, అది మనం మాట్లాడేప్పుడు మనకి ఇప్పుడు చెవులో రింగులు కూడా కొంచెం పెద్ద పెట్టుకోవద్దు. ఎందుకంటే అవి దే క్రియేట్ సమ్ నాయిస్, డిస్ట్రాక్ట్ చేస్తుంటాయి మనుషులు, ఎదురు వ్యక్తిని అన్నప్పుడు కూడా. అలా కాకుండా వీ షుడ్ బి మనము ఇచ్చే మన వాల్యూ, రైట్, మనం ఇచ్చే వాల్యూ వాళ్ళకి ఇన్పుట్ అవ్వాలి, నథింగ్ ఎల్స్. అందుకని మనం ఏదో బేసిక్గా మన సాంప్రదాయం ప్రకారం ఉంటే సరిపోతుంది, దానికి కొత్త చేసుకోవాలి కదా. సో అదే బేసిక్ గా చెప్పేది ఏమంటే, అది వెంట్రుకలు ఇలా పడుతూ ఉంటే దాన్ని ఇలా చెప్తూ ఇలా చెప్పడానికి ఇలా చెప్పడానికి కాదు కదా, మనం కంటెంట్ చెప్పడానికి వెళ్ళాము. ఇది ఇలా అనుకుంటూ, బాయ్స్ అయితే కొంతమంది ఇలా అనుకుంటుంటారు, గర్ల్స్ అంటే అది వెంట్రుకలు కావాలనే ఇలా వేసుకుంటామా, పొరపాటున పడి ఉంటుందో తెలియదు, దాన్ని మాటికి వెనక్కి తిప్పుకుంటూ మనం స్టైల్ చేయడానికి వెళ్ళలేదు అక్కడ. వీఆర్ గోయింగ్ టు గివ్ సంథింగ్ టు ద ఆడియన్స్ సార్. ఎగ్జాక్ట్లీ మేడం, ఎగ్జాక్ట్లీ రమేష్ సార్, థ్యాంక్ యూ. సో రమేష్ బాబు సార్ చెప్తూ ఉంటే ఇలా చేసుకుంటూ ఉన్నారు. రమేష్ బాబు గారు కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. అలా కాకుండా మనం ఎందుకంటే మనకు వీ హ్యావ్ టు బి ప్రొఫెషనల్ అంతే. సో ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సో మీరందరూ 21st and 22nd ఎలా ఉండాలో అనేది మనకు ఈరోజు సార్ మొత్తానికి మొత్తం కంప్లీట్ గా చెప్పడం జరిగింది. అండ్ దాన్ని మనకు విజువలైజేషన్ ద్వారా ఎలా ఉంటుంది అనేది కూడా, మనం ఎలా కనిపిస్తాము అక్కడ అలా ఉన్నప్పుడు అనేది కూడా విజువలైజేషన్ ద్వారా మనకు మన మిర్రర్ ని మన కంటి ముందర చూపించినట్టు జరిగింది. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. కంటెంట్ కమనీయం ప్రజెంటేషన్. నారాయణ సార్ పద్యనారాయణ గారు అంటాం కదా, నటినారాయణ సార్. రామచంద్రుల రాజసం కంటెంట్ కమనీయం ప్రెజెంటేషన్ ఇస్ ఏ ప్రెజెంట్ టు us. నమస్సులు నటినారాయణ గారు. మీ పేరుతో ఒక పద్యం రాశారు సార్ ఆన్ ద స్పాట్. నారాయణ గారు ఒక పద్యనారాయణ గారు, అవునండి, 36 years ఎక్స్పీరియన్స్ పర్సన్. ఆయన తెలుగు పద్యాలు 16. అవును, తెలుగు పద్యాలు రాయడంలో దిట్ట, గొప్ప మనిషి. వెరీ నైస్. సో ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా అడగండి సార్. చెప్పండి సార్. స్మాల్ సార్, ఇప్పుడు సారీస్ పైనే బ్లేజర్ వేయాలా, డ్రెస్ పైనే బ్లేజర్ వేయాలా, లేకపోతే ప్యాంట్ షర్ట్ పైన కూడా మనం బ్లేజర్ వేసుకోవచ్చా? అంటే ఫార్మల్ షర్ట్స్, ఫార్మల్ ప్యాంట్స్ లేడీస్ కూడా దానిపైన బ్లేజర్ వేయచ్చా, వేయకూడదు? వేయచ్చు మేడం,
బ్లేజర్ వేయచ్చు. ఎస్, ఫార్మల్ షర్ట్ పైన ఎలాగో బేసిక్గా మనకు జెంట్స్ కూడా షర్ట్ పైన వేసుకుంటారు కదా, అదే బ్లేజర్ వేయచ్చు, మీరు కూడా వేసుకోవచ్చు. అండ్ శారీ కట్టుకున్నప్పుడు బ్లేజర్ వేసుకుంటే ఇంకొంచెం ఉపయోగపడుతుంది యాక్చువల్గా. ఇంకా దానికి కొంచెం డిఫరెంట్ రీజన్స్, బట్ బాగా ఉపయోగపడుతుంది. అంటే మన దృష్టి అనేది వేరే చోట వెళ్లకుండా, ఆడియన్స్ దృష్టి అనేది వేరే చోట వెళ్లకుండా మనం ఒక డీసెంట్ అండ్ కంప్లీట్ పీపుల్ లాగా కనిపిస్తాం అన్నమాట. సో దట్స్ ద రీజన్ వీ హ్యావ్ టు, ఇట్స్ యాక్చువల్లీ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ ప్రొటెక్షన్ అంతే వైల్ ప్రజెంటింగ్. సో ఫోకస్ మొత్తము మనం ప్రజెంట్ చేసే దానిపైన ఉండాలి అంటే ఖచ్చితంగా బ్లేజర్ అయితే ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. సో బ్లేజర్ యాజ్ ఎ మస్ట్. అడగండి, ఇంకా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయి? సో నేను ఇంతకుముందు చెప్పింటాను, బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే ఒకటి అంటే డ్రెస్తో ఒకటి పేషెన్స్ అండి. పేషెన్స్, మనకు పేషెన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ట్రైనర్. మనకు ఇందాక మేడం ప్లాట్ఫామ్ గురించి బస్సు వెళ్ళిపోతుంది, ట్రైన్ వెళ్ళిపోతుంది అని చెప్పారు కాబట్టి గుర్తు చేస్తున్నాను. జనరల్గా ఇంపాక్ట్లో చాలా అవకాశాలు, కంపనాగేశ్వర్ గారు మనకు ఇప్పుడు కేంద్ర ట్రైనర్ షాప్ ఇస్ ద బిగినింగ్. నేర్చుకోవాలి చాలా ఉంటాయి, రైట్ నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. సో నేర్చుకోవచ్చు. మనకు ఇంపాక్ట్లో జాయిన్ అయిన తర్వాత మనం ఇంతేనా మనకు తెలిసింది, ఇంకా చాలా ఉంది కదా అనుకుంటాం. అవన్నీ నేర్చుకునే అవకాశాలు చాలా ఉంటాయి. తెలియాల్సింది కొండంతా. పర్ఫెక్ట్, ఎస్. సో కొండంతా తెలియాలంటే చాలా నేర్చుకోవాల్సింది. రమేష్ రావు గారు ఎప్పుడు చెప్పినట్టుగా చాలా నేర్చుకోవచ్చు. అండ్ మనకు కూడా అవకాశాలు చాలా కంపల్సరీ ఎప్పుడు చూసి ఇంపాక్ట్లో అవకాశాలు ఇస్తుంటారు. ఇంపాక్ట్ బయట కూడా ఏదైనా అవకాశాలు ఉంటే మనకు చెప్తుంటారు. రీసెంట్గా ఏదో ట్రైనర్గా బయట వరకు ట్రైనర్గా అవకాశం ట్రైనర్ అవసరం ఉంది, గ్రూప్లో మెసేజ్ పెట్టారు, ఏదైనా ట్రైనర్ ఉంటే ఈ ఏరియాలో ఉంటే వెళ్ళండి అని. సో అలా చాలా వస్తుంటాయి. అప్పుడే మనము పేషెంట్గా ఉండాలి, వెయిట్ చేయాలి. నేను ట్రైనర్గా అయ్యాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మేడం చెప్పినట్టుగా అసలు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక తిరుపతి రైల్వే స్టేషన్లో ఉన్నాను, రైల్వే స్టేషన్లో ఉంది, ట్రైన్ లేట్గా వస్తుంది, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ లేట్ వచ్చింది, ఫర్దర్ నేను వచ్చి ఏదో ట్రైన్ లేట్గా వచ్చిందని చెప్పి నేను బయటికి వెళ్తాను అనుకోండి, అంతలో మధ్య ట్రైన్ వస్తుంది వెళ్ళిపోతుంది. రైట్, ఆ అవకాశం మనకు ఏమంటే ఆ ప్లాట్ఫామ్ మీద ఉన్నప్పుడు మాత్రమే అవకాశాలు వస్తే తీసుకోవచ్చు. ప్లాట్ఫామ్ మీద ఉంటే ట్రైన్ ఎలాగా తీసుకుంటున్నామో అలాగే మన ఇంపాక్ట్ ప్లాట్ఫామ్లో ఉండి ఏదైనా ఓపికతో ఉంటే we will get opportunities. ఆ ఓపిక అనేది సార్. చెప్పండి సార్. రమేష్ బాబు సార్. హెల్ప్ ద పీపుల్, సర్వ్ ద పీపుల్. yes, హెల్ప్ ద పీపుల్, సర్వ్ ద పీపుల్. రైట్ సార్. సో క్వశ్చన్స్ ఉంటాయండి. అండ్ సో మీరు 21st 22nd మీరు రావాల్సింది, ఎలా రావాలి, ఎలాంటి షూస్ వేసుకోవాలి, ఇప్పుడు అబ్బాయిలు అయితే బ్లేజర్, సో దీంట్ల గురించి, అండ్ ప్యాంట్ ఎలాంటివి ఉండాలి అనే దాని గురించి చెప్పారు. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, అండ్ ఉమెన్కి, లేడీస్కి ఎలా అక్కడికి రావాలి, వాట్ టైప్ ఆఫ్ బ్లేజర్, వాట్ కలర్ లేజర్, అండ్ జనరలీ హీల్స్ వద్దండి, ఎందుకంటే స్లిప్ అయితే, స్కిడ్ అయితే ఇట్స్ లైక్ ఇప్పుడు ఓకే, బట్ వెన్ సౌండ్ వస్తుంది. సో స్టేజ్ పైన మనం మాట్లాడాలి అన్నప్పుడు it's not convenient actually, and few people will wear, it depends upon your convenience, but is generally it is better to be with a normal and comfortable heels. సో ఇలా మీరు రావాలి అక్కడికి. సో ఇంకా మిగతా డైనింగ్ చోట అంతా కూడా ఎలా ఉండాలో సార్ చెప్పారు. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా కూడా, ఇప్పుడు ప్రస్తుతానికి గుర్తు రాలేదు అన్నా కూడా, మీరు ఆఫ్లైన్ సెషన్ కి రావాలి అన్నప్పుడు ఇంకే డౌట్స్ ఉన్నా గ్రూప్ లో పెట్టచ్చు, లేక మీకు ఏ మెంటర్ అయితే కన్వీనియంట్ గా ఉన్నారో ఆ మెంటర్ కి కాల్ చేయండి, ముఖేష్ గారికి కాల్ చేయండి, లేక నాకు కాల్ చేయండి. సో మీరు కాల్ చేస్తూనే ఫోన్ అయితే రిసీవ్ చేస్తానో లేదో తెలియదు, బట్ డెఫినెట్లీ ఐ కాల్ బ్యాక్ లేటర్. ఓకే, మీరు రామచంద్రుడు సార్కి కూడా కాల్ చేయొచ్చు, సార్ నంబర్ కూడా ఇక్కడ పెట్టారు. సో ఏ డౌట్ ఉన్నా కూడా మీరు ఎవరికైనా అడగచ్చు. ఇంకా ఇంపాక్ట్ లో మీకు ఎవరైనా తెలుసు అంటే వాళ్ళకైనా అడగచ్చు, చెప్తారు. సో ఎవ్రీ ఇంపాక్టియన్ హూ హాస్ డన్ ట్రైన్ ద ట్రైనర్ వర్క్ షాప్ నోస్ అబౌట్ హౌ టు బీ ఆన్ ద స్టేజ్, అంటే ఎథిక్స్ అండ్ ఎటిక్విటీస్ గురించి తెలుసు. సో నూనె ఎక్కువగా పట్టించుకొని రావడము, లేక తలకు పోసుకున్నానని మొత్తం వెంట్రుకలు ఇలా తీసుకురావడం అలా చేయదండి. ఏది ఉన్నా కూడా ఇట్ షుడ్ నాట్ డిస్టర్బ్ అవర్ ప్రెసెంటేషన్. దట్స్ ద సింపుల్ మేడం. యాక్చువల్గా మనం ఎదుటి వ్యక్తిని ఎలా ఉంటే బాగుండాలి అనుకుంటామో అలా ఉండాలి మనం, అంతే. మనం ఉండాలి. అంటే మీరు చెప్పిన దాంట్లో ఐ జస్ట్ లైక్, అంటే ఎక్కడి నుంచో ఏదో స్ట్రైక్ అవుతాయి అంటారు కదా,
సో అలా నాకు స్ట్రైకింగ్ అంటే ఎంటైర్ సెషన్ వాస్ స్ట్రైకింగ్. ఇట్ వాస్ రియలీ గుడ్ ఫర్ మీ. టేక్ హోమ్ lot of take home thing, but one thing which has just digged into my brain was attitude and behavior. Iceberg చూపించారు కదా సార్, అంటే behavior will be up and attitude will be below, and that picture, so it is the attitude which gives lot of meaning అనేది. it was a just like a fire or bullet which has entered into my brain అనేలాగా. it's a completely take home for me. మేబీ మనకు ఎక్కడో ఒక చోట మనము వెళ్తూ ఉన్నాము అంటే మనకు అనిపిస్తూ ఉంటుంది కొమ్ములు వస్తూ ఉంటాయని. ఆ కొమ్ముల్ని ఇంచడానికో ఏమో భగవంతుడు మనకు ఇలాంటి ఒక సందేశాలు ఇస్తూ ఉంటారు. సో వన్ దట్ టైప్ హస్ గాట్ టు మీ ఆల్సో. థ్యాంక్ యూ. సో ఇంకేం డౌట్స్ లేవు అంటే వి షుడెంట్ వేస్ట్ అవర్. సార్ చెప్పండి. రైట్ అండి. థ్యాంక్ యూ మేడం. ఏమైనా క్వశ్చన్ ఉంటే నన్ను సెండ్ మీ మెసేజ్. ఇందాక చెప్పినట్టుగా నాకు తెలిస్తే ఆన్సర్ చెప్తాను, తెలియకుంటే తెలుసుకొని చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ ఆఫ్ యూ స్టే బ్యాక్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అందరు మీ నంబర్ ఉంది కాబట్టి ఇక్కడ చూసి ఏదైనా ఉన్నా కూడా మీకు అడగడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో మనము యాక్చువల్లీ ఇంపాక్ట్ సాంగ్ కూడా ప్లే చేయలేదు. అండ్ మీకు ఇంకా ఆఫ్లైన్ సెషన్ కి రావడానికి ఇంకా ఏదైనా హెజిటేషన్స్ లేక సంథింగ్ ఇంకేం తేవాలి, ఇదేం తేవాలి, అదేం తేవాలి, ఏమైనా డౌట్స్ అలా ఏమైనా ఉన్నా కూడా, డ్రెస్సింగ్ లో ఎలా ఉండాలి, ఇంకా ఏదైనా అంటే వాట్ టైప్ ఆఫ్ లిప్స్టిక్ అంటే ఉమెన్ అయితే ఎలా ఉండాలి అని. సో ఎనీ బ్రైట్ థింగ్స్ చూడండి, చూసే వాళ్ళకి ఇట్ ఈస్ లైక్ వీఆర్ యాక్చువల్లీ ఇన్నర్, ఇట్ ఈస్ నాట్ లైక్ ద అవుటర్. ఓకేనా? సో ఇన్నర్ సెల్ఫ్ కనిపించాలి మనది, నాట్ ద అవుటర్ దిస్ థింగ్. అఫ్ కోర్స్ ఇన్నర్ మారుతూ ఉంటే అవుటర్ కూడా మారుతుంది. అఫ్ కోర్స్ లిప్స్టిక్ ఇవన్నీ అప్లై చేసుకోవచ్చు, బట్ నాట్ సచ్ ఏ బ్రైట్ కలర్, సట్టల్ కలర్స్ ఉండాలన్నమాట. దిస్ ఇస్ ఫర్ ఉమెన్. అండ్ జ్యువెల్స్ ఏమైనా వేసుకోవాలంటే అంటే ఎలా ఉండాలి అంటే జ్యువెల్స్ అండ్ ఇయర్ రింగ్స్ ఇవన్నీ కూడా ఇట్ షుడ్ నాట్ డిస్టర్బ్ యూ. అవి ఇలా 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 ఊగుతూ ఉంటే మీరు ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, జ్యువెల్స్ ఇలా ఇలా మూవ్ అవుతూ ఉన్నాయంటే, స్టేజ్ పైన మాట్లాడే స్పీకర్ కి అలా ఊగుతూ ఉన్నాయంటే, సో ఆబ్వియస్లీ అట్లీస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మనకి ఇక్కడికి వెళ్తుందా లేదా ఆ ఇమేజ్. అండ్ వేసుకున్న ఇవి అవన్నీ కూడా ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇట్ షుడ్ నాట్ ఏ కలర్ కి ఆ కలర్ సట్టల్ గా ఉండాలన్నమాట, బ్రైట్ గా మనకి ఉండకూడదు. సో జస్ట్ యూ అండర్స్టాండ్. అండ్ ఇఫ్ ఏమైనా చున్నీస్ ఉంటే అంటే చుడిదార్ వేసుకొని ఉంటాం, చున్నీస్ ఉంటే చున్నీస్ కి పిన్ పెట్టేసుకోండి. అది పడుతూ ఉంటే ఇలా ఇలా స్టేజ్ పైన చేయడం ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అండ్ అబ్బాయిలకి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు అడగచ్చు ఎవరికైనా. ఇంకా ఏదైనా గేర్ అప్ ఫర్ ద ఆఫ్లైన్ సెషన్ ఎలా ఉండాలంటే, మనం పండగలు చేసుకుంటాము, భగవంతునికి పెడతాము ప్రసాదము, భగవంతుడు ప్రసాదం తింటాడా, మనకి ఏమి ఇష్టమో మనం చేసుకుంటాము, భగవంతునికి పెడతాము, ఆయన పేరు పైన మనమే స్వాహ అని తింటూ ఉంటాం ఆయన తీసుకొని. అవునా? కానీ అంతకంటే ఎక్కువ పండగనా కాదా ఇది ఆఫ్లైన్ సెషన్ అంటే? ఎందుకంటే ఇట్ ఈస్ ఎ లైఫ్ చేంజింగ్ థింగ్. ఇన్ని రోజులు మీరు స్టేజ్ ఫియర్ అనేది ఉండేది, ఇట్స్ కంప్లీట్లీ గోయింగ్ అవే ఫ్రమ్ యూ. అంటే అలాంటి ఒక ప్లాట్ఫామ్ పైన, అండ్ కేవలం ఇట్ ఈస్ అ సర్వీస్ ఓరియంటెడ్ అండ్ ఇట్ జస్ట్ వాంట్స్ టు బ్రింగ్ యూ అప్. దెర్ ఇస్ నో అదర్ ఇంటెన్షన్ ఆఫ్ ఎనీథింగ్ ఎక్కడ. ఎందుకంటే దే జస్ట్ వాంట్ టు దిస్ ఇంపాక్ట్ ఫౌండేషన్ ఎలా అంటే, లేదు పీపుల్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ బేసిక్ థింగ్స్, దే షుడ్ హ్యావ్ ద పర్సనాలిటీ. ఇప్పుడు తెలుసు కదా మనకు డిప్రెషన్ అనేది ఎంత ఉంది సొసైటీలో అని. ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే మనిషికి కనెక్టివిటీ తగ్గిపోయింది అనమాట. సో దిస్ హాస్ బికమ్ a very important thing అన్న. సో ఇవన్నీ కూడా మనకు పోవాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫియర్ బయటికి పోవాలి. ఆ ఫియర్ పోయినప్పుడే కదా మనం కమ్యూనికేట్ చేయడానికి ఇట్ ఈస్ వెరీ ఈజియర్ విత్ అదర్స్. సో ఆ ఫియర్ పోగొట్టుకోవాలి. ఎలా చెప్పాలి, ఏంటి, ఇవన్నీ ఎలా ఉంటుంది పర్సనాలిటీ, ఇవన్నీ కూడా ఒక ప్లాట్ఫామ్. అండ్ దాట్ ప్లాట్ఫామ్ యు ఆర్ గోయింగ్ టు, ఇన్ని రోజులు వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ అసైన్మెంట్స్ అండ్ ఆల్, ఇట్ ఈస్ లైక్ ఏ ఆన్లైన్ వన్. that you are going to bring yourself out on that offline day.
దట్స్ అ లైఫ్ చేంజింగ్ డే. సో ఆ లైఫ్ చేంజింగ్ డే మనకు పండగనా కాదా? ఇస్ ఇట్ నాట్ ద ఫెస్టివల్? అంతే కదా. మీకు ఎవరు చెప్తారు చెప్పండి? మీరు ఇలా ఉండాలండి, ఇలా ఉండాలి, ఇలా మాట్లాడండి, సరే మీకు ఈ సపోర్ట్ చేస్తాం, ఇలా ఎవరు చెప్తారు చెప్పండి? డబ్బులు మనం ఎంత ఇస్తాము, ఇంక్లూడింగ్ సైకాలజిస్ట్, దే జస్ట్ కౌన్సిల్ యూ ఫర్ ఎ వైల్ అండ్ దే విల్ సెండ్ యూ బ్యాక్. కౌన్సిల్ చేసి దే విల్ సెండ్ యూ బ్యాక్. But here it is a practically you are just transforming yourself. It's not only for the offline. మళ్ళీ తర్వాత కూడా మీకు ఇక్కడ కనెక్ట్ అయ్యేది, ఇక్కడ మీరు స్కూల్స్కి వెళ్ళి మాట్లాడాలి. ఇట్ ఇస్ నాట్ గోయింగ్ టు ఎండ్. తర్వాత మీరు స్కూల్స్కి వెళ్ళి మాట్లాడాలి. యూ హ్యావ్ రియల్ ట్రైనర్స్ అవ్వాలి. వెన్ యూ స్టార్ట్ టీచింగ్ అదర్స్ కదా, ఇట్స్ యాక్చువల్లీ యు ఆర్ లెర్నింగ్ మోర్ దెన్ వాట్ యు ఆర్ యాక్చువల్లీ బై ద వే యూ గివ్ అదర్ పీపుల్ లెర్న్. బట్ మనం అలా కంటే కూడా ఎక్కువ మనం నేర్చుకుంటాం అనమాట ఇంకొకరికి ఇవ్వడం ద్వారా. సో అదే మనం గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి చేసినప్పుడు దోస్ ఆర్ ద కిడ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా. వాళ్ళలో చెప్పేవాళ్ళు ఇంట్లో ఎడ్యుకేటెడ్ కాదు, వాళ్ళ గవర్నమెంట్ కిడ్స్ కి చెప్పేవాళ్ళు కాదు. అమ్మ నాన్న ఎలా ఉంటారు అంటే, అమ్మ కూలి పని చేసుకుంటుంది, నాన్న తాగుతూ ఉంటారు, సంథింగ్ వి డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద లైఫ్. పిల్లలకి మంచి చెప్పేవాళ్ళు ఎవరు లేరు. సో అక్కడికి వెళ్ళి మనం చదువుకునింది, మనం నేర్చుకునింది మంచి వాళ్ళకు చెప్తూ ఉన్నామంటే వాళ్ళల్లో ఒక సీడ్ వేసినట్టు ఉంటుంది, మనం కూడా మారుతాం. ఇద్దరు ఇట్ ఈస్ ఎ విన్ విన్ ఉంటుందన్నమాట. సో దట్స్ వేర్ అక్కడికి కూడా మేము ట్రైన్ చేస్తాము. ఈ ఇంపాక్ట్ ప్లాట్ఫామ్ ఈస్ గోయింగ్ టు ట్రైన్ దేర్ ఆల్సో. సో యూజువల్లీ అక్కడ ఉండే టాపిక్స్ ఎలాంటివి చెప్పాలి కిడ్స్ కి, ఎలాంటి దాంట్లో ఏం చెప్పాలి. సో మీరు ప్రాక్టికలీ ఈ ప్లాట్ఫామ్ పైన యూ కీప్ ప్రజెంటింగ్ చెప్తారు. అండ్ మనకు నడ్డి నారాయణ సార్ ఉన్నారు. సార్ అంతా స్కూల్స్ కి ఇంకెవరు విజిట్ చేయలేదు. ఈ యాజ్ ఎ గ్రేట్ అండ్ వాస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. మీరు ఏం అడిగినా కూడా చెప్తారు. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్టర్ ఆఫ్లైన్ సెషన్ we will be having some 6 to 7 classes. After that, నడ్డి నారాయణ సార్ will be mentoring. మీలలో ఇప్పుడు ఓబుల్ రెడ్డి గారు, సో స్కూల్లో ఏం చెప్తామంటే స్టడీ స్కిల్స్ లేక గోల్ సెట్టింగ్స్ చెప్తాము. సో ఆ టాపిక్ ని మీరు ఎలా చెప్పాలి అనేది కంటెంట్ కొంతవరకు పీడిఎఫ్ మనం ఇచ్చింటాం. సో ఆ పీడిఎఫ్ బేసిస్ చేసుకొని మీరు ఏదో ఒక కంటెంట్ ప్రిపేర్ అయ్యి మీరు నారాయణ సార్ ఇక్కడ అందరూ ఇదే సేమ్ గ్రూప్ లో ఓబుల్ రెడ్డి గారు ప్రజెంట్ చేస్తారు. ఇప్పుడు నేను ఎలా చెప్తున్నానో ఓబుల్ రెడ్డి గారు చెప్తారనమాట. ఆ రోజు చెప్పినప్పుడు నారాయణ సార్ యాడ్ చేస్తారు, ఇది చెప్తే పిల్లలకి బాగుంటుంది. బికాస్ హీ హాజ్ ఎ వాస్ట్ నాలెడ్జ్. పిల్లలకి చెప్పారు ఆయన, చాలా తెలుసు కాబట్టి ఇలా చెప్పండి, పిల్లలు ఇక్కడ మౌల్డ్ అవ్వాలి, ఈ ఏరియా కావాలి, సో ఇలా చెప్తే బాగుంటుంది అని చెప్పినప్పుడు ఏమవుతుందంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్. మీరు వెళ్ళి స్కూల్లో ప్రెజెంట్ చేసినప్పుడు ఆ రోజు ఫియర్ ఉండొచ్చు, రెండోసారి ఉండొచ్చు, మూడోసారి ఉండొచ్చు, నాలుగోసారి ఇట్ రెడ్యూసెస్ యాక్చువల్లీ. సో అలా మనకు ఈ ప్లాట్ఫామ్ తర్వాత డిఫరెంట్ టైం మేనేజ్మెంట్ అని అన్ని కూడా మీలో ఒకరు ప్రెజెంట్ చేసుకొని చెయ్యొచ్చు అనమాట. దిస్ ఈస్ వండర్ఫుల్ ప్లాట్ఫామ్. అండ్ 21st and 22nd ఈస్ లైఫ్ చేంజింగ్ డేస్ ఫర్ యూ. దిస్ ఈస్ అవర్ ప్రామిస్. ఎందుకంటే వీ హ్యావ్ టేకన్ దట్ కమిట్మెంట్ విత్ ద ఇంపాక్ట్ ఫౌండేషన్. మేము ఏదైతే నేర్చుకున్నామో, మేము ఏదైతే మంచిగా అవుతున్నామో ఇంకా అందరూ అవ్వాలి అనే ఈ దీంతో తీసుకొని వచ్చాం. కాబట్టి డెఫినెట్లీ డోంట్ మిస్ ఇట్ అండ్ కమ్ ఇట్ యాజ్ అ ఫెస్టివల్ లాగా రావాలి. మీరు ఆ విజువలైజేషన్, ఆ ఇమాజినేషన్ చేసుకోండి. దెర్ ఇస్ 2 days ఫెస్టివల్ ఫర్ అస్, దట్ ఈస్ 21st and 22nd. అండ్ 21st ఈస్ మై బర్త్డే ఆల్సో. సో నా బర్త్డే అని చెప్పేసి ఐఎమ్ నాట్ సిట్టింగ్ ఇన్ the home because I feel so happy that I'm serving those 2 days. And నా వైపు నుంచి ఇంత గోరంత ఎవరో ఒక్కరు కొంచెం అని ఇదిలాగా నేను అలాగే వచ్చాను కదా ఇంపాక్ట్, అలా ఒక చిన్నది ఇంట్లో ఐ వాంట్ టు సెలబ్రేట్ విత్ యూ ఆల్. సో ఇంకేమైనా ఉంటే అడగండి, అదర్వైజ్ మేడం ఇంకా మనకి 21st, 22nd డీటెయిల్స్ ఏమైనా పబ్లిష్ చేస్తామండి. ఏ సెషన్స్ ఉంటాయి క్లాసెస్ ఆ రోజు మొత్తం స్కెడ్యూల్ ఏముంటది అంటే స్పీకర్స్ స్పీకర్స్ వచ్చి మనకు చాలా మంది మనకు తిరుపతి వాళ్ళు స్పీకర్స్ ఉన్నారు. సో 8 టాపిక్స్ ఉంటాయి. 8 టాపిక్స్ ఇక్కడ ఇంతవరకు మనం నేర్చుకున్నాం. వీఆర్ స్పీకర్స్. సో ట్రైనింగ్ అవ్వాలి అంటే మనం ఇంకొకరికి ట్రైన్ చెయ్యాలి అని అంటే, సో ఒక్కరికి ట్రైనర్స్ ని క్రియేట్ ఇంకా మిగతా ట్రైనర్స్ ని క్రియేట్ అంటే ఏ టాపిక్స్ దాంట్లో ఇంక్లూడ్ అవ్వాలో ఆ టాపిక్సే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మనకు స్కూల్స్ కి పిలిచారనుకోండి, మీరు 9th standard పిల్లలకి ఇలా చెప్పాలి క్లాసు అని మీకు ఎవరైనా వచ్చి చెప్పారనుకోండి, అంటే తర్వాత మీరు ఒక సర్టిఫికేషన్ తీసుకున్న తర్వాత, సో అక్కడ ఏం చెప్పాలి, వాళ్ళకి ఏం నీడ్ ఉంది అక్కడ, వాళ్ళకు ఆ పిల్లలలో వాట్ ఆర్ దే యాక్చువల్లీ ల్యాకింగ్ అండ్ వాట్ యూ నీడ్ టు కమ్యూనికేట్.
సో అలా మనము నీడ్స్ అసెస్మెంట్ తెలుసుకుంటాం అనమాట. దట్ విల్ బి అవర్ సెకండ్ టాపిక్ యాక్చువల్లీ. ట్రైనింగ్ సైకిల్ ఇస్ ద ఫస్ట్ టాపిక్, నీడ్స్ అసెస్మెంట్ విల్ బి ద సెకండ్ టాపిక్, and among that audio visual aids, somewhere in between it will come audio visual aids, and principles, adult learning principles ఉంటాయి. సో అడల్ట్ కి చెప్పాలంటే చాలా కష్టం కదా. పిల్లలకి ఏ కూర్చోనన్నా ఇది విను, ఇది రాసుకో అంటే రాసుకుంటారు. అడల్ట్ బా ఏం చెప్తాందో ఏమో ఏమో చెప్తాను చూసుకుందాంలే అంటే అడల్ట్ ని లెర్నింగ్ స్టేజ్ కి తీసుకురావాలి. తీసుకొని వచ్చి వాళ్ళలో ఎలా అనేది దట్స్ అడల్ట్ లెర్నింగ్ ప్రిన్సిపల్స్. మనకి రేపు వెళ్ళి పెద్దవాళ్లకు క్లాస్ చెప్పాలి అని ఎవరైనా ఇన్వైట్ చేస్తారు మనల్ని. చేసినప్పుడు మరి వాళ్ళని ఎలా మనం ఇంజెక్ట్ చేయాలి? ఓహో ఈమెమో ఇంత చిన్నది వచ్చింది మనకు చెప్పేకి, మన ఏజ్ ఇంత, ఈమెం చెప్తుంది మనకంటేనా అనేది కాకుండా వాళ్ళని ఎలా మనం మార్చుకోవాలి. దట్స్ అడల్ట్ లెర్నింగ్ ప్రిన్సిపల్స్. అండ్ దెన్ వీ హ్యావ్ ఆడియో విజువల్ ఎయిడ్స్. ఎందుకు అంటే వీ హ్యావ్ డిఫరెంట్ సెన్సెస్. 5 సెన్సెస్ ఉన్నాయి. కెన్ యూ ఎనీవన్ టెల్ అవర్ సెన్సెస్? ఏమున్నాయి సెన్సెస్? రమణ సార్ టీచర్ గారు మీరే చెప్పండి. ఐస్, స్మెల్, మౌత్, స్మెల్, స్కిన్, టచ్. సో కళ్ళు మూసుకోవాలి, ముక్కు మూసుకోవాలి, నువ్వు మూసుకోవాలా, చెవులు మూసుకోవాలి. ముక్కు చెప్పినాను, ముక్కు మూసుకుంటే గాలిపోతుంది మళ్ళీ. సో యాక్చువల్లీ సెన్సెస్ లో ముక్కు కూడా వస్తుంది అండ్ టచ్ సెన్సేషన్ వస్తుంది అనమాట. దీస్ 5 ఆర్ సెన్సెస్. సో ఈ 5 సెన్సెస్ ని మాక్సిమం మనం యూజ్ చేసి ఏ పర్సన్ అన్నా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ 5 సెన్సెస్ అంటే ఎన్ని మాక్సిమం సెన్సెస్ తో మనం యూజ్ చేసి చెప్తామో అంత ఇంప్రెసివ్ గా ఉంటుంది అనమాట, ఎవరిదైనా వినేటప్పుడు కానీ మనం చెప్పేటప్పుడు కానీ. సో అందుకే కదా బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా అన్ని వచ్చాయి. బట్ ఇక్కడ 5 సెన్సెస్ వాట్ ఐ మీన్ టు సే ఈజ్ ఇక్కడ ఆడియో విజువల్ ఎయిడ్స్ అంటే ఆడియో మనం చెప్తూ ఉన్నాము, విజువల్ వీడియో లేక వీడియో అక్కడ నుంచి కూడా కొంచెం ఆడియో వచ్చేలాగా వీడియోలో. సో ఈ ఎయిడ్స్ ని యూజ్ చేసుకుంటూ మన ప్రెజెంటేషన్ ని ఇంకా ఎఫెక్టివ్ గా ఎలా చేయగలము అనేది ఒక టాపిక్ ప్రాక్టికలీ. సో ఇలా ఇంకా ఇంకా మేబీ ఇంకొక 2-3 టాపిక్స్ ఉన్నాయి విచ్ ఐ కుడెంట్ సే యాజ్ ఆఫ్ నౌ. సో ఇలాంటి అన్ని కూడా మనకు యాక్చువల్లీ మనం టీచింగ్ చేసేటప్పుడు ఇంతవరకు నేర్చుకున్నాం. మనం ఇంకొకరికి చెప్పాలి అంటే ఈ ఎన్ని ప్రిన్సిపల్స్ యూజ్ చేసుకోవాలన్నమాట. దట్ ఈస్ వాట్ వీఆర్ లెర్నింగ్ దేర్ ఇన్ ద ఆఫ్లైన్ సెషన్. ఇవన్నీ ఇది ఒక్కటే కాదు, ఒక లెర్నింగ్ అయితే కాదు, లాట్ ఆఫ్ యాక్టివిటీస్ విల్ బి దేర్. అండ్ స్పీకర్ అనేది బయట నుంచి ఒకరు వస్తారు, ఒకరో ఇద్దరు బయట నుంచి వస్తారు, అంటే ఇంపాక్టియన్సే ఫ్రమ్ విజయవాడ ఆర్ హైదరాబాద్. సో ఇలా అంటే విశాఖపట్నం ఎక్కడి నుంచి అయితే ఇంపాక్టియన్స్ ఉన్నారో అక్కడి నుంచి ఒకరు వస్తారు, ఒకరో ఇద్దరు వస్తారు. అండ్ మన దగ్గర ఉండేవాళ్ళు కొంతమంది ఇక్కడ వాళ్ళు చెప్తారు. సో ఇన్ బిట్వీన్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, అక్కడి నుంచి యూ గెయిన్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇక్కడ. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్. సో ఇట్ ఈస్ నాట్ ఎ టీచింగ్ వన్ దేర్, ఇట్ ఈస్ నాట్ ఎ టీచింగ్ వన్, ఇట్ ఈస్ ఎ teaching and getting involved. It will be absolutely great anamata. You have never అంటే ఎప్పుడు అలాంటివి చూసిండారు అనమాట, అంత మంచిగా ఉంటుంది. సో మేబీ ఐ థింక్ యూ నీడ్ టు గెట్ A4 షీట్. అది చెప్తాం, A4 కాదు, దిస్ ఏమంటారు దాన్ని, విజన్ బోర్డ్. యా విజన్ బోర్డ్ అనే కంటే అది ఎల్లో కలర్ పేపర్స్ వస్తాయి కదా పెద్దవి, స్టిక్కర్స్ లాగా, స్టిక్కర్స్, చార్ట్ పేపర్, చార్ట్ అట్లాంటివి అండ్ స్కెచ్ పెన్స్ కొన్ని కావాల్సి వస్తుంది. సో వి విల్ టెల్ యూ వాట్ ఇట్ ఈస్ మేబీ ఒక 2-3 డేస్ ముందు. సో యాక్టివిటీస్ వీఆర్ యాక్చువల్లీ ప్లానింగ్. మేడం బ్లేజర్ వేసుకోవాలి సార్ మేడం కంపల్సరీ. ఎందుకంటే నేను యూనివర్సిటీ ఆడినప్పుడు ఒకసారి వేసుకున్నాను మేడం, తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నప్పుడు ఒకసారి వేసుకున్నాను మేడం, మళ్ళీ మ్యారేజ్ జరిగినప్పుడు వేసుకున్నాను మేడం. అది మ్యారేజ్కి వేసుకున్నారు కదా సార్, మ్యారేజ్కి వేసుకున్నారు, యూనివర్సిటీకి వేసుకున్నారు. సో దిస్ ఈస్ ఎ బెస్ట్, వన్ మోర్ బెస్ట్ అకేషన్ ఇన్ యువర్ లైఫ్. అది ఏ కలర్ వేసుకున్నారు? అది గ్రీన్ కలర్ మేడం, గ్రీన్ కలర్ అండ్ గ్రే కలర్, two types. So it is generally best you take one blue color. So blue will be universal when compared to black. So blue will be best. And usually trainers, mana impactants will actually blue is the best one.
తీసుకోండి సార్. ఓకే. సో మీకు ఎక్కడ తీసుకోవాలి అని అనుకుంటూ ఉంటే ఒకటి యూ కెన్ ట్రై విత్ ఆన్లైన్, లేదు మనల్ని తెప్పించామంటే ఇంపాక్ట్ లో మనకు నేషనల్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ సోను సార్ ఉన్నారు, నేషనల్ ప్రెసిడెంట్. సో యాక్చువల్లీ సార్ వాస్ సపోజ్ టు టేక్ దిస్ టాపిక్, బట్ సార్ ఈస్ ట్రావెలింగ్, ఈ కేమ్ టు తిరుపతి, ఇక్కడ తిరుమల, సో ఈ కుడోంట్ టేక్ దిస్ టాపిక్. సో మనం అందుకు రామచంద్రుడు సార్ చెప్పడం జరిగింది. సో ఆ సార్ ది యాక్చువల్లీ జయా సూట్స్ ఉన్నాయి. జయా సూట్స్ లో మనకు మంచి అంటే చాలా తక్కువ కాస్ట్ లో మనకు బ్లేజర్ రావడం జరుగుతుంది అనమాట. విశాఖపట్నం నుంచి రావడం జరుగుతుంది. అండ్ ఇట్ ఇస్ ఐ థింక్ హైదరాబాద్ ఆల్సో వన్ బ్రాంచ్. సో మీరు చెప్పేదాన్ని బట్టి అక్కడి నుంచి తెప్పించేది, ఆర్ యు ఆర్ కంఫర్టబుల్ విత్ ఆన్లైన్, ఆర్ యు వాంట్ టు పర్చేస్ హియర్ ఎనీవేర్ ఇట్ ఈస్ ఓకే, నో ప్రాబ్లం. ఓకే, బట్ బ్లేజర్ ఇస్ అ మస్ట్. ఓకే, ఇమీడియట్ గా ఏర్పాటు చేసుకుంటారు మేడం? సార్ ఇమీడియట్ గా ఏర్పాటు చేస్తారా మేడం? అక్కడి నుంచి రావాలి అంటే ముందుగా అది పేమెంట్ లిస్ట్ అవన్నీ పంపిస్తాం సార్. ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ దెన్ అది ఆర్డర్ పెడితే అక్కడి నుంచి వస్తుంది సార్. ఓకే మేడం, వస్తుంది, రావడానికి 3 days అలా తీసుకుంటుంది. లేదు ఆన్లైన్ లో ఏదైనా లింక్ చూపించామంటే కూడా ఆన్లైన్ లో లింక్ కూడా పంపిస్తాం, ఎలా అయినా పాసిబుల్. అంటే ఈ రోజు మీరు పెట్టుకుంటే దెన్ ఇట్ విల్ బి బెటర్, అంటే వస్తుంది. ఒకవేళ సైజు సరిగ్గా సరిపోలేదు అని అంటే యూ కెన్ స్టిల్ రిటర్న్ అండ్ రావడానికి టైం ఉంటుంది మనకు. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సో యువర్ స్మైల్ షుడ్ గ్రో సార్, చెప్పారు కదా స్మైల్ షుడ్ గ్రో అని. సో ఇప్పటి నుంచి విల్ స్టార్ట్ ఇంక్రీజింగ్, అండ్ దెర్ ఇస్ అ ఫెస్టివల్. Let us not call it as an training workshop or something. Let us call it as a festival. What secret did the richest man in the world? చెప్తున్నారా నాతోనా? ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. నడవాలి గెలవాలి నీ కొరకే నీవు, కాదేది అనుకుంటే నీకేది బరువు. నీ విజయాలే ఓ చరిత్రలై రేపటి తరముకు పునాదిగా. ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. ఎగతాళి ఎదురే పడినా, అవమానం నిన్ను ఆపినా, ఆగిపోకాడుగేస్తే కదా శిఖరంలా నిలిచేది నీవు. అడ్డంకులు ఎన్ని వచ్చినా, అలసత్వం నిన్ను చేరినా, తలబడుతూ నిలబడిదే కదా సమరంలో గెలిచేది నీవు. ప్రయత్నమే నీ తోడుంటే ఎదురే ముందిరా, ప్రపంచమే నీ మాటంటే వినదా ముందరా. ఆ రోజే ఈ లోకం మొత్తం నీ వెంటే అడుగులు వేయగా. ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. నిన్ను చూసి విసిరే నవ్వులు, నిన్ను హేళన చేసే మాటలు, ఆపలేవు నీలో ఉన్న పోరాడేటి ధైర్యాన్ని.
నీ కోసం చేసే కుట్రలు, నీపైనే వేసే నిందలు, దాచలేవు నీతో ఉన్న కొట్లాడేటి స్థైర్యాన్ని. ఈ శక్తిని మనలో నింపే మాటలు కావాలి, ఆ వేదిక ఉన్నది పదరా ముందుకు సాగాలి. గంప నాగేశ్వరరావు గారి ఇంపాక్ట్ తో నడవాలి. ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. నడవాలి గెలవాలి నీ కొరకే నీవు, కాదేది అనుకుంటే నీకేది బరువు. నీ విజయాలే ఓ చరిత్రలై రేపటి తరముకు పునాదిగా. ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. మేడం మ్యూట్ లో ఉన్నారు, మేడం మ్యూట్ లో ఉన్నారు. సో సారీ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. సో ఇది నిన్న మనకు ఓంకారేశ్వర గారు వీడియో ఎడిటింగ్ క్లాస్ తీసుకున్నారు కదా. ఈ హాస్ డన్ వీడియో ఎడిటింగ్ ఫర్ దిస్ సాంగ్ అన్నమాట. సో నెక్స్ట్ వీడియో ప్రీవియస్ ఇంకొకటి ఇంపాక్ట్ సాంగ్ ఉన్నది, దానికి కూడా ఆయననే చేశారు వీడియో ఎడిటింగ్ దీనికి. అండ్ కమింగ్ వీడియో ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ వీడియో ఉంది, అది దట్ విల్ కమ్ ఇన్ లేటర్ డేస్. సో అది కూడా నిన్న వచ్చిన వాళ్ళే ఎడిటింగ్ చేసింది. సో దట్స్ వాట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. సో మనము ఆఫ్లైన్కి వస్తున్నామంటే ఎలా ఉండాలి? ఏది అది మనకు జరుగుతుంది, ఏం జరుగుతుంది? పండగ జరుగుతుంది. సో మనం పండగకి కలుద్దామని మనం చెప్పుకుందాం ఇంకా. సో ఫెస్టివల్, దెర్ ఇస్ ఎ ఫెస్టివల్, ఇంపాక్ట్ ఫెస్టివల్ 21st and 22nd. సో నేను గ్రూప్ లో ఒక మెసేజ్ పెడతాను. సో హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ willing to join the festival on 21st and 22nd ఇంపాక్ట్ ఫెస్టివల్, మెగా ఫెస్టివల్ అని పెడతాను. సో మీ ఫేస్ లో ఎలా రావాలి అంటే ఆ గ్లోయింగ్ చీరపు నేను 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 అని రావాలి. ఓకే, దట్ ఎనర్జీ షుడ్ సర్జ్. మీ ఎనర్జీ ఇంకొకరికి రావాలి, అంటే మీరు ఎంత ఎఫెక్టివ్ గా పెడితే ఇంకొకరిలో ఎనర్జీ రావాలన్నమాట అలా. ఓకేనా? సో మీ ఎనర్జీ చూసి ఇంకా ఎంతమంది ఎనర్జీస్ బయటికి వస్తాయో ఆ గ్రూప్ లో, లెట్ us see. సో నౌ ఐ విల్ కీప్ దట్ మెసేజ్ ఇన్ ద గ్రూప్. సో దెన్ యూ పీపుల్ ఎలా అంటే మీరు వీడియో అన్నా చేసి చెప్పొచ్చు, ఐఎమ్ గోయింగ్ టు కమ్ ఫర్ దిస్ ఫెస్టివల్ 21st and 22nd. మీ ఎనర్జీ లెవెల్స్ చూసి ఇంకొకరు ఓ గాడ్, సో మన ఝాన్సీ గారు ఏంటి ఇంత ఎనర్జెటిక్ గా చెప్తూ ఉన్నారని, స్వరూప్ గారు నేను చెప్తాను అని చెప్పొచ్చు. లేకుంటే యూ కెన్ గివ్ ఆల్ ద ఎమోజీస్, ఐఎమ్ కమింగ్ అని ఎమోజీస్ ఇవ్వచ్చు. సో వాట్ ఎవర్ వే యూ జస్ట్ స్టార్ట్ పుట్టింగ్ దట్ ఎనర్జీ ఇన్ ద గ్రూప్. సో ఇట్ ఈస్ అన్ ఇంపాక్ట్ ఫెస్టివల్ అండ్ ఇట్ ఈస్ అ లైఫ్ చేంజింగ్ ఫెస్టివల్ ఫర్ యూ. మేము అలాగే ఎక్సెల్ షీట్ లో నేమ్ కరెక్షన్స్ ఇప్పటికి 8 మెంబర్స్ పోస్ట్ చేశారు మ్యామ్. రిమైనింగ్ వాళ్ళు ఎవరు పోస్ట్ చేయలేదు కొద్దిగా. ఓకే, సో ఇది ఎక్సెల్ షీట్ లో కూడా మీరు ఆ నేమ్స్ చేంజ్ చేస్తే బెటర్. ఎందుకంటే ఏదైతే ఉందో అదే ప్రింట్ కి వస్తుంది మనకు, అదే సర్టిఫికేట్ పైన వస్తుంది. సో మళ్ళీ ఒకవేళ సర్టిఫికేట్ మార్చుకోవాలంటే చాలా కష్టం కదా. సో అందుకు మీ గ్రూప్ లో ఉండే టీమ్మేట్స్ కి మీరే చెప్పి వాళ్ళకు ఒకవేళ ఏదో బిజీగా ఉన్నారేమో, సో మీరే వాళ్ళ తరపు నుంచి కరెక్షన్ తీసుకొని మీరు పెట్టేసేయచ్చు గ్రూప్ లో. దట్స్ వే యు ఆర్ హెల్పింగ్. సో దట్స్ వాట్ హెల్పింగ్ అదర్ ఈస్ యాక్చువల్లీ ఎనర్జైజింగ్ యువర్ సెల్ఫ్. సో ఇట్స్ లైక్ దట్. ఓకే, మన అకౌంట్ బ్యాలెన్స్ పెరుగుతుంది అనమాట ఇంకొకరికి హెల్ప్ చేయడం వల్ల. సో దట్ యూ కెన్ డూ ఇట్ అండ్ డూ ఇట్ ఎర్లీ. అండ్ ఎవరికైతే బ్యాడ్జెస్ కావాలా, ఇంపాక్ట్ బ్యాడ్జ్ అంటే మీ పేరు పైన ఇంపాక్ట్ అని ఇలా ఉంటుంది. సో ఆ బ్యాడ్జ్ చేసుకున్నప్పుడు మన బ్లేజర్ పైన ఇట్ పుట్స్ ఎక్స్ట్రా ఇది అనమాట. సో ఎందుకంటే నేమ్ గుర్తుపెట్టుకుంటారో లేదో, కొంతమంది ఇక్కడ పిల్లలు ఇక్కడ చూస్తూ ఉంటారు పేరు, ఇక్కడ చూసి వాళ్ళు నోట్ చేసుకుంటారు అనమాట. సో అందుకు ఆ బ్యాడ్జ్ ఉండడం ఆల్వేస్ ఇట్ ఈస్ బెటర్. అండ్ బ్యాడ్జ్ కాస్ట్ ఇస్ 200 rupees. అండ్ దిస్ బ్యాడ్జ్ కాస్ట్ హూ విల్ పే 200 rupees, దేర్ నేమ్స్ విల్ గెట్ ప్రింటెడ్ దేర్. సో అలా అనమాట. సో మేక్ ఇట్ ఎర్లియస్ట్. యాక్చువల్లీ ముఖేష్ గారికి మీరు పే చేయొచ్చు. బ్యాడ్జ్ కి 200 rupees,
సర్టిఫికేట్ లో అయితే ఏ పేరు పెట్టారో అదే బ్యాడ్జ్ పైన కూడా వస్తుంది. సో సర్టిఫికేట్ మీరు పేరు ఇచ్చిన వాళ్ళు ఇంకా ఎవరు ఇవ్వలేదో వాళ్ళకు చెప్పండి. అండ్ ప్లీజ్ పే ₹200 టు ముఖేష్ నంబర్ సో దట్ యువర్ బ్యాడ్జ్ విల్ రెడీ. సో అన్లెస్ యూ పే దట్ ₹200, యువర్ బ్యాడ్జ్ ఇస్ నాట్ రెడీ. యువర్ సర్టిఫికేట్ ఈస్ రెడీ బట్ బ్యాడ్జ్ ఇస్ నాట్ రెడీ. ఓకేనా? సో ఇవన్నీ రావాలి అంటే ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ హైదరాబాద్. దే హ్యావ్ టు ప్రింట్, దే హ్యావ్ టు టైప్. సో ఇన్ని ప్రోటోకాల్స్ ఉన్నాయి కానీ మేక్ ఇట్ ఎర్లీ. సో దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్. అంతేనా ముఖేష్? Okay, thank you. So it's already 10 o'clock. When we have talked about time management, this is too much onto the time management. Let's wind it off for today. Thank you so much. Thank you all, and have a very, very great day. And Jai Hind, Jai Bharat, Vande Mataram. జై హింద్, జై భారత్, వందే జై భారత్ మాతరం. మాతరం. జై హింద్, జై భారత్, వందే మాతరం. జై